దేవుని యొక్క వాక్యం అర్థమైతే ఒక విశ్వాసికి, ఎందుకంటే అలాంటి విశ్వాసికి అపజయం అనేది ఉండదు. అందరి దగ్గర వాక్యం ఉంది, అందరి దగ్గర బైబిల్స్ ఉంది. ఈ వాక్యము అన్నిటికంటే శక్తివంతమైందా కాదా? క్రైస్తవులు అందరూ ఒప్పుకుంటారు. ఏంటి ఇది అన్నిటికంటే శక్తివంతమైంది. ఇంత శక్తి నా పక్కన పెట్టుకొని ఆ శక్తిలో నేను ఎందుకు నడవట్లేదు అన్న క్వశ్చన్ మనం ఎప్పుడు వేసుకోము. ఇది వాక్యములో ప్రత్యక్ష జ్ఞానము ఉంటుంది. వాక్యము ద్వారా దేవుడు ఏదైనా చేయగలుగుతాడన్న తర్వాత కూడా ఎందుకు నా జీవితంలో కొన్ని విషయాల్లో నేను ఓటమి చూస్తున్నాను, ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు నేను ఎదగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఒక నూతనమైన స్థానంలోకి వెళ్ళట్లేదు. కొంతమంది రక్షించబడిన రోజు నుంచి, బాప్తిజం తీసుకున్న రోజు నుంచి కూడా నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నీ యొక్క మానసిక శారీరక జీవితంలో కానీ ఎలాంటి పెద్ద మార్పు లేకపోయి ఉంటే ప్రతిసారి ప్రశ్నించుకోవాలి. నేను ముందర ఒక వాక్యంలో మీకు చెప్పాను, కొత్త ద్రాక్షారసాన్ని మనము తీసుకోవాలి, కొత్త అభిషేకం మన పైన రావాలి. నా జీవితంలో ప్రతి 3 సంవత్సరాలకి నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఈ 3 సంవత్సరాల్లో, గత 3 సంవత్సరాల్లో దేవుడు నా ఆత్మీయ స్థితి, మానసిక స్థితి, శారీరక స్థితికి ఏదైనా తేడా ఉందా, లేదంటే అక్కడే ఉన్నానంటే తిత్తు మారాలా లేదంటే ద్రాక్షారసం మారాలా, ఎక్కడ ఉందనేది ప్రతి విశ్వాసి పరీక్షించుకోవాలి. సో ఇప్పుడు వాక్యము మనకు అర్థం కానప్పుడు, అందులోని విషయాలు మనము ధ్యానించినప్పుడు, కొంతమందికి వాక్యం అయితే పక్కనే పెట్టుకోవడం అలవాటు. బైబిల్ పక్కన లేకుండా పడుకోరు, అసలు తలగడైనా వదిలేస్తారు కానీ బైబిల్ పక్కనే ఉండాలి. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడైతే ఇంకా పక్కన ఉండాలి కదండి, అక్కడే ఉండాలి. ఎక్కడికి వాక్యం, బైబిల్ కారులో ఉండాలి, బైబిల్ తలగడ పక్కనే ఉండాలి, బైబిల్ ఇక్కడ ఉండాలి. బైబిల్ ఉన్నంత మాత్రాన వాక్యము పనిచేస్తుంది అనేది కాదు. పోనీ బైబిల్ పెట్టుకుంటుంటే నీకున్న ప్రత్యక్ష జ్ఞానం ఏంటి? అది అక్కడ పెట్టుకోవడం వల్ల ఏమొచ్చింది? ఏ విశ్వాసం, ఏ వాక్యం ద్వారా బలపడుతున్నావు? ఏది నీకు ప్రత్యక్ష జ్ఞానాన్ని ఇచ్చింది? ఎందుకు పెడుతున్నావు? అందరూ కూడా ఆచార రీతిగా పెడుతున్నారు కాబట్టి పెడుతున్నారా, లేదంటే దాని గురించి దేవుడు నీతో ఏదన్నా చెప్పాడా? ఈ విషయాలు మనము ధ్యానిస్తుండగా ఈరోజు మరి ఒకసారి నూతనమైన విశ్వాసములోకి, నూతనమైన ప్రత్యక్ష జ్ఞానంలోకి మీరు అడుగు పెడుతున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి ఒక వాక్యము, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనంలోకి వెళ్దాం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలను, అట్లు ఆ చెడుతనము ఇజ్రాయెల్లో నుండి పరిహరించుదురు. ఇప్పుడు నేను తీసిన వాక్యము బైబిల్లోనే ఉంది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 22వ వచనంలో వాక్యము నేను బైబిల్లో నుంచే తీశాను, బైబిల్లో ఉన్నట్టుగా చదివాను. ఏంటి, ఇద్దరు ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే ఏంటంటే ఆ స్త్రీ ఇంకా ఆ పురుషుడిని చంపేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ దేశానికే పట్టిన చెడు పోతుందంట. సో ఈ వాక్యము అర్థం చేసుకున్న ప్రకారము కొంతమంది ఎవరో ఏదో పాపము చేశారు, అందుకనే మన ఇంటికి ఒక శని పట్టింది, అందుకే ఇంట్లో ఏదో చెడు వచ్చింది అంటే వీళ్ళని పక్కకు తీయాలి, అంటే ఈ వ్యక్తి వెళ్ళిపోవాలి, అంటే ఏదో చేయాలి, అప్పుడు ఈ యొక్క ఇల్లు కానీ మన యొక్క కుటుంబాలు కానీ బాగుపడతాయి. విన్నారా ఇలాంటివి? ఎక్కడైనా కొన్నిసార్లు మనం విన్నాం, వీరి వల్లనే ఏదో జరుగుతుంది, ఇది మీరు చేశారు కాబట్టే ఇప్పుడు మీ పిల్లల మీద కొద్దిగా వచ్చింది. ఇలాంటి ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్కసారి బయటున్న పుస్తకాల్లోంచి, బయటున్న విశ్వాసంలోంచే కాదు, కానీ ఇలాంటి వాక్యాలు సరిగ్గా విని అర్థం చేసుకోనప్పుడు వచ్చిన జ్ఞానము ద్వారా దేవుడిచ్చిన నూతన ద్రాక్షరసము, నూతన నిబంధన, నూతన వాగ్దానాలు తెలియక వారికి ఉన్న ఆచారాలతో వెళ్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటాం, దీన్ని ఏమంటాము? ధర్మశాస్త్రము అంటే మోషేకి దేవుడు ఆ రోజు ఇజ్రాయేళ్ల కోసము ఇచ్చిన కొన్ని మాటలు, వారు టోరా ధర్మశాస్త్రంగా ఇచ్చి ఇది ఇలాగ ఉండాలి, ఇది ఇలాగ ఉండాలి. ఎందుకంటే అప్పటి వరకు ఇజ్రాయేళ్ళు ఎలాగున్నారు? బానిసల్లాగా ఉన్నారు. ఐగుప్తు దేశములో ఎలాంటి ఆజ్ఞలు ఉన్నాయో, ఐగుప్తు దేశంలో ఎలాంటి ఆచారాలు ఉన్నాయో అవే వారు తెలుసు. అయితే ఇప్పుడు నూతనంగా ఒక దేశంగా మారిన తర్వాత ఒక దేశంలో ఒక గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంట్ కింద కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే ఒక మున్సిపాలిటీ ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. కొత్తగా ఫామ్ అయిన దేశంకి ఇవన్నీ కూడా దేవుడు ఇలా 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 అన్నీ కూడా వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తున్నాడు. అయితే మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం.
ఇక్కడ కూడా ఒక వ్యభిచారము చేసిన ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలను. ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు, ఎందుకంటే వారు చెప్పేది ధర్మశాస్త్రం ప్రకారమే. ఒక తప్పేంటి తెలుసా, ఇక్కడ స్త్రీ ఒక్కదాన్నే పట్టుకొచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో స్త్రీ పురుషుడు ఇద్దరిని చంపాలి. సరే, ఇంకా పురుషుడు పారిపోయాడు, ఏం ఇంకా వాళ్ళు ఇష్టమున్న లాజిక్ వాళ్ళు చెప్పొచ్చు. ఎందుకంటే స్త్రీని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్గా ట్రీట్ చేయడం చాలా ఇష్టం అందరికంటే కొందరికి. ఓకే, ఐఎమ్ కరెక్టింగ్ ప్లీజ్, కొందరికి. ఎందుకంటే సమానము లేకపోతే ఇద్దరిని ఒకేలాగా చూడాలి అంటే వారికి అసలు తట్టుకోలేరు. సో స్త్రీని పట్టుకొని వచ్చి అక్కడ రాసింది కదా ఏం చెప్తున్నావు అంటున్నారు. స్త్రీ గురించి చెప్పిన వాక్యాలు మాత్రం వీళ్ళకి బాగా గుర్తుంటాయి. పురుషుని గురించి కూడా ఒక వాక్యం చెప్పింది, మోహపు చూపుతో ఒక పురుషుడు చూస్తే వాడు కన్ను పీకేయాలి అని. అది చెప్పరు పురుషులకు ఎవ్వరికి, స్త్రీలకు మాత్రం ఇది చేయాలి అది చేయాలి. స్త్రీ పురుషులనే కాదు, ఎక్కడైనా ఒక దగ్గర సేవ జరుగుతుంది, సువార్త ప్రకటించబడుతుంది, దేవుని వాక్యము వెళ్తుంది అంటే అక్కడ సాతానికి ఇష్టం ఉండదు. ఎవరో ఒక లోకం దూరాలి కదా, ఎందుకంటే శరీరం కావాలి, ఆత్మగా అది ఏం చేయలేదు. ఎవరో ఒక శరీరములో దూరి ఏదో ఒకటి పలకడానికి కోసం. ఎనీవే, ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్, లెట్స్ డూ దట్ సమ్ అదర్ టైమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ధర్మశాస్త్రములోనే ఉంది. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. క్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి ఏం చెప్తే నేను అది చేస్తాను, తండ్రికి విరోధంగా నేను ఏం చేయనని. మరి తండ్రే కదా ధర్మశాస్త్రం ఇచ్చాడు, తండ్రే కదా ధర్మశాస్త్రంలో వ్యభిచారంలో పట్టబడితే వారిని చంపమన్నారు. ఇప్పుడు క్రీస్తు ఏమంటున్నాడు? చంపట్లేదు. వాళ్ళకేమన్నాడు? ఎవరైతే మొదటి తప్పు చేశారో వారు మొదటి రాయి వేయమన్నాడు. తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? నేను కూడా నిన్ను శిక్షించను. మరి తండ్రికి విరోధముగా చేస్తున్నాడు ఆ క్రీస్తు. తండ్రి మాట ఎందుకు లోబడట్లేదు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు లోబడట్లేదు? ఎప్పుడైనా వచ్చింది ఎవరికైనా డౌట్? చదవాలి కదా, పాత నిబంధన కొత్త నిబంధన రెండు చదివితే మనకు అలాంటి డౌట్లు వస్తాయి. సో ఇప్పుడు తండ్రికి విరోధంగా చేస్తున్నాడా, తండ్రికి చెప్పిన ప్రకారం చేస్తున్నాడా? ధర్మశాస్త్రం కూడా ఇక్కడే ఉంది, ప్రతి వచనం కూడా ఇక్కడే ఉంది. క్రీస్తు ఎందుకు ఆ వాక్యంలో ఉన్న ప్రకారము చేయట్లేదు? సో ఎప్పుడైనా వాక్యము చదివినప్పుడు కానీ దేవుడి యొక్క తీర్పు, నేను చెప్పాను దేవుడి తీర్పు గురించి, ఆయన యొక్క జడ్జిమెంట్ గురించి, ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు శపిస్తాడు, ఎప్పుడు ఉగ్రత వస్తుంది, ఎప్పుడు కరుణ వస్తుంది అనేది తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనందరికీ తెలియాల్సింది ఏంటంటే నిబంధన. అందరూ నిబంధన అనండి. నిబంధన గురించి తెలియకపోతే ఈ వాక్యం ఎందుకు ఇక్కడ ఇలాగుంది, ఈ వాక్యం ఎందుకు ఇలాగుంది? అబ్రహాము తప్పు చేశాడు కదా, మరి ఆయనను ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశాడు? మరి సొలొమోను తప్పు చేస్తేనేమో ఆయన రాజ్యాన్ని, ఆయన త్రోన్నే తీసేశాడు. ఎందుకు దేవుడు ఒక దగ్గర న్యాయము తీరుస్తున్నాడు, ఒక దగ్గర న్యాయము తీర్చట్లేదు? నిజంగా దేవుడు పక్షపాతి? నేను పక్షపాతిని కాదు అంటున్నాడు. నేను నీతిమంతుడను, నేను న్యాయవంతుడు అంటున్నాడు. మరి ఒకరికేమో ఒకరి న్యాయం ఉంది, ఇంకొకరికేమో ఇంకో న్యాయం ఉంది. మోషే కాలంలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచారం చేసిన స్త్రీలందరినీ కూడా ఏం చేశారు? చంపేశారు. అదే యేసుక్రీస్తు దాంట్లోనేమో వదిలేస్తున్నారు. అప్పుడెందుకు అలాగే చేస్తాడు? ఇప్పుడెందుకు ఇలాగున్నా? ఎందుకంటే ఇప్పుడు నిబంధన అనేది అర్థం కాకపోతే వాక్యములో ఏ వచనము నీతో ఏ విధంగా మాట్లాడుతుంది, దేవుడు నీతో ఎలాగా, దేవునితో నీ సంబంధం ఏంటి, దేవుని నుంచి వాగ్దానాలు ఎలాగ పొందుకోవాలనేది అర్థము కాదు. హల్లెలూయా. సో ఏశావు మనం అందరికీ తెలుసు. యాకోబు ఏశావులో మనకి బయట నుంచి చూస్తే ఏముంది, ఆకలేసి ఇంకా ఆకలి బాధ తట్టుకోలేక ఏదో ఇచ్చాడు. దానికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేశారు? తర్వాత ఆయన వచ్చి వాళ్ళ తండ్రి దగ్గర పడి ఏడుస్తున్నాడు. నాకు కూడా ఆశీర్వాదాలు ఏదైనా ఉంటే ఇవ్వు అంటే మన తండ్రి నోరు మూసుకోవడం, నోరన్నా మూసుకుంటే అయిపోయేదేమో కానీ నోరు మూసుకోకుండా ఉల్టా శాపాలు ఇచ్చాడంట. ఆశీర్వాదం ఎటు ఇయ్యలేదు, మళ్ళీ శాపాలు ఎందుకు ఇచ్చావు? అదే సిలువ మీదకి వెళ్ళేసరికి పక్కన దొంగ, భయంకరమైన నేరస్తులకే సిలువ మరణం ఇస్తాడు. ఉరికంబం వరకు వెళ్ళిన దొంగ అంటే చిల్లర దొంగ కాదు, చాలా భయంకరమైన నేరస్తుడు. అలాంటి నేరస్తుడు, దేవా నన్ను నీ యొక్క రాజ్యములో జ్ఞాపకం చేసుకోగానే వెంటనే ఏం చేశాడు? నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు అన్నాడు. ఏంటి అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే యెహోవా అయితే ఉగ్రత గల దేవుడు, యేసుక్రీస్తు అయితే ప్రేమ గల దేవుడు, యేసుక్రీస్తుని మనం ప్రార్థన చేయాలి, యెహోవాకు ప్రార్థన చేస్తే ఏం ఆన్సర్ ఇస్తాడో. కొంతమంది అందుకే తండ్రికి యెహోవా పేరులో ప్రార్థన చేయడానికి కూడా భయపడతారు.
అందుకే యేసునామంలో రమ్మన్నాడు. లేదు, యేసునామంలో రమ్మన్నది ఆయన రక్తము గురించి, ఆయన చేసిన కార్యము గురించి. యెహోవా దేవుడు, యేసు దేవుడు అనేది రెండు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. హల్లెలూయా. ఒక దేవుడు ఆకాశములో సింహాసనం మీద ఉన్నప్పుడు ఈ మనుషులకు దగ్గరికి వెళ్ళి ఈ మనుషులకు వారి పాపం నుంచి విడిపించాలని అదే దేవుడు ఆయన శరీరధారి అయి లోకానికి వచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనకు మనుషులకి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే నేను స్టేజ్ వదిలేసి కిందికి రావాలి. దేవుడు ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఇక్కడి నుంచి వదిలేసి రానవసరం లేదు. ఆయన ఇక్కడ ఉండగలుగుతాడు, అక్కడ ఉండగలుగుతాడు. ఈజ్ అన్ ఆమ్నిపోటెంట్ గాడ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తుల శరీరధారి అయిన లోకానికి వచ్చినప్పుడు సింహాసనం ఏమీ ఖాళీగా లేదు. సింహాసనం మీద దేవుడున్నాడు, లోకంలో కూడా శరీరముతో దేవుడున్నారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమైతే అక్కడెందుకు ఇలాగుంది, ఇక్కడ అక్కడైనది కాదు. ఎప్పుడైతే ఒక నిబంధనలోకి ఒక వ్యక్తి వచ్చాడో అక్కడ నుంచి వారున్న నిబంధన ప్రకారము వారికి వచ్చే వాగ్దానాలు కానీ దేవుడి నుంచి పొందుకునే విషయంలో వారు ఎలాగ స్వీకరించారనేది తేడా ఉంటుంది. చూడండి, నేను మార్నింగ్ లేచి ఉదయకాలంలో వాక్య ధ్యానం చేస్తుంటాను. ఆ టైంలో ఎవరన్నా నాకు ఫోన్ చేసి అక్క ఇది కావాలి, లేదంటే కింద నుంచి ఎవరైనా వచ్చారు అని చెప్పినప్పుడు నన్ను ఇప్పుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయొద్దు అంటారు. అదే నా కొడుకు లేసి వచ్చాడు అనుకోండి, ఏమన్నాడు, వచ్చేస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటుంటే నా చుట్టూ తిరుగుతుంటాడు, సౌండ్ చేస్తుంటాడు. ఎందుకు? నాకు ఆయనకున్న నిబంధన బట్టి. నాకు వేరే వాళ్ళకున్న నిబంధన వేరే, నాకు నా కుమారుడుకున్న నిబంధన వేరే. అయితే ఒక బానిసలాగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్సే నీకు వస్తుంది. ఒక కుమారుడిలాగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్సే నీకు వస్తుంది. అర్థమవుతున్న వారు చప్పట్లు కొడతాం. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు కనికరం చూపెట్టలేడా? అలాగైతే చూపెట్టాడు. దావీదు తప్పు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే దావీదుకి క్షమాపణ. అక్కడ దేవుడు ఎందుకు అలా? సో నిబంధన అర్థమై ఆయన నిబంధనలో దేవునికి వారికి ఉన్న సంబంధం అర్థమైన వారు దేవుని నుంచి ఒక రకంగా పొందుకున్నారు. నిబంధన తెలియక, ఆ నిబంధన గురించి అవగాహన లేకుండా ఉన్నవారు దేవుని నుంచి ఒక రకంగా పొందుకుంటున్నారు. చూడండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు ఇంకా గొలియత్ యుద్ధం గురించి మనము చూస్తాము. దావీదు గొలియత్ యుద్ధం గురించి చూస్తాము. గొలియత్ వచ్చినప్పుడు అందరూ భయపడుతున్నారు. ఎవరు యుద్ధంకి వెళ్ళట్లేదు. ఎందుకంటే గొలియత్ ఆ లెవెల్లో ఉన్నదాని పర్సనాలిటీ. అక్కడ ఉన్నవారు ఎవరు కూడా మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఒక సైన్యం అంట. వారు మొదటిసారి యుద్ధం ఏం చేయట్లేదు. వారికి యుద్ధము తెలుసు, యుద్ధ ప్రావీణ్యత ఉంది. కానీ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు వారికంటే. ఎందులో? శారీరకంగా చాలా గొప్ప వ్యక్తి వచ్చాడు. అయితే అందరూ కూడా భయపడుతున్న సమయంలో మొదటి సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఎలియాబుకు వినబడగా, ఎలియాబు నాకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేస్తేవి? నీ గర్వపు హృదయము, నీ చెడుతనము నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. సో అందరూ భయపడుతుంటే ఈయన వెళ్ళిపోయి నేను యుద్ధం చేస్తా అంటున్నాడు. అయితే అక్కడున్న అన్నలు ఏమనుకుంటున్నారు? ఇటు ఫోజ్ వేయడానికి వచ్చాడు, ఇక్కడ ఊరికే మాటలు చెప్తున్నాడు, వీడికేం రాదు, ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా ఒక ట్రైనింగ్కి రాలేదు, ఒక యుద్ధం అంటే ఏంటో తెలియదు, ఇప్పుడేంటో వచ్చి మాట్లాడుతున్నాడు. ఊరికే అందరి ముందు ఏమంటారు, బడాయి చూపించుకోవడానికి వచ్చారు అంటారు. కానీ దావీదు చాలా ఖచ్చితంగా నేను చేస్తా అంటుంటే సరే అని లాస్ట్కి ఏం చేస్తా, సౌలు దగ్గరికి పంపిస్తాడు. సౌలు దగ్గరికి వెళ్ళలేకపోతే రాజు దగ్గరన్నా నార్మల్గా ఉన్నాడా? మనోడు అసలు నార్మల్గా లేడు. సౌలు చూసి ఏంటి, ఎవరి చిన్నపిల్లోడు ఏంటి అని సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు 33వ వచనం, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో చెప్పాను. దావీదు నువ్వేంటంట, నువ్వు బాలుడవు. గొల్యాతు గురించి డిస్క్రిప్షన్ ఏమిస్తున్నాడు? వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేశాడంట. మరి అతనైతే బాల్యము నుండి యుద్ధంలో గెలవగలడంటే మరి ఈ బాలుడు కూడా యుద్ధంలో గెలవగలడు కదా. బాల్యములో ఫిలిస్తీయుడు గెలవగలితే దావీదు కూడా బలం ఉన్నాడని ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే వారు శారీరకంగానే అన్నీ చూస్తున్నారు. అయితే
అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఆయనని బయట రూపం చూసి ఆయనని ఎగతాళి చేస్తున్నారు, ఆయన వల్ల కాదు అంటున్నారు. సో యూ విల్ బీ ఆల్సో ఓవర్లుక్డ్ అండ్ అండర్ రేటెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఆర్ యూ ఇన్సైడ్, హూ ఈజ్ ద రియల్ యూ. సో బయట నుంచి ఎలాగున్నా కూడా నీవు ఎవరై ఉన్నావో మొదటగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన ఎవరై ఉన్నాడో జ్ఞాపకం ఉంది. ఏంటంటే ఆయనకున్నది, ఆయన ఇజ్రాయేలుడు, వాళ్ళు ఫిలిస్తీయులు. అందుకనే గొలియాత్ దగ్గరికి వచ్చినప్పుడు 36వ వచనంలో చూసినట్లయితే సౌలుకి ఆయన జవాబిస్తున్నాడు, నీ దాసుడు నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగును అని చెప్పినప్పుడు కూడా ఈ గొలియాతు అనట్లేదు, ఈ ఆజానుబాహుడు అనట్లేదు. అందరు కూడా శారీరకంగా చూసి అంత పెద్దోని నీకు బలము చాలదు అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మలో ఏమై ఉన్నాడో దాని ప్రకారం మాట్లాడుతున్నాడు. ఆయనకేంటి, సున్నతి లేదు, నాకైతే సున్నతి ఉంది. అంటే సున్నతితో ఉన్నవారికి దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహామా, నీ యొక్క కుటుంబములు నీకు సంతతి వారందరికీ సున్నతి చేయించు, అది ఈ నిబంధనకు గుర్తు. ఈ సున్నతి ఉన్నవారందరికీ ఏంటంటే వారిని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. వారిని దీవించిన వారిని దీవిస్తాను, వారిని శపించిన వారిని శపిస్తాను. సో ఇప్పుడు ఈయనేం గుర్తుపెట్టుకున్నాడు, నిబంధన. శపిస్తే వారు ఏమైపోతారు, శాపమైపోతారు. సో ఇప్పుడు గొలియాత్ వచ్చినప్పుడు ఆయన బయట నుంచి ఏమై ఉన్నాడో గుర్తుపెట్టుకోవట్లేదు, కానీ ఆ నిబంధనను గుర్తుపెట్టుకొని ఈ సున్నతి లేదు, ఆ నిబంధన లేదు, నాకైతే నిబంధన ఉంది, నాకైతే కవచము లేకపోవచ్చు, నాకైతే అనుభవము లేకపోవచ్చు, నాకైతే అలాంటి శరీరము లేకపోవచ్చు, నాకైతే ఏముంది, నిబంధన ఉంది, దేవునితో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన జ్ఞాపకము చేసుకొని ఆయన గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. అండ్ నాకు ఈ కథలో వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ ఏంటంటే డేవిడ్ గొలియాతు ముందరకు వచ్చినప్పుడు అతని రియాక్షన్ ఒక్కసారి అది చూద్దాం. డేవిడ్ గొలియాత్ వర్స్ 41 or 40. తన కర్రను చేత పట్టుకొని ఏటి లోయలోనున్న 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ వరకు చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చెను. చుట్టూ పార చూసి దావీదును కనుగొని. సో ఇక్కడ చూడండి, గొలియాత్ వస్తున్నాడు, నార్మల్గా లేడు. గొలియాత్ డిస్క్రిప్షన్ మనం చూసినట్లయితే 17వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. ఏమంటాడు, 6 మూరల జైనడు అంటాడు. కొంతమంది 9 feet 9 inches అంటారు, కొంతమంది డెడ్ స్క్రీస్ వాళ్ళు అది 6 అడుగుల 9 inches అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటేంటంటే ఆన్ యావరేజ్ 5 feet 6 to 5 feet 8 inches, ఇది యావరేజ్ హైట్ ఆఫ్ దట్ పీపుల్. కానీ ఆయన ఎంత కాదనుకున్నా ఒక అడుగు ఎక్కువే ఉన్నాడు వీళ్ళందరికంటే. ఆయనకు కెన్ యూ పుట్ 17 verse 1, ఆయనకి ఉన్న హైట్ మాత్రమే కాదు, ఆయన ధరించుకున్న ఆ యొక్క ఆర్మర్, అంటే ఆయన ఏదైతే తొడుక్కున్నాడో దాని గురించి కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఆయనకు ఉన్న ఆర్మర్ ఏంటంటే రాగితో చేయబడింది. ఆ రాగితో చేయబడి శిరస్త్రానం ఉంది, ఒక హెల్మెట్ ఉంది. తర్వాత అతనికి వేసుకున్న ఆర్మరే ఎంత ఉందంట, 56 150 pounds, అంటే ఆల్మోస్ట్ 60 kgs వరకు ఉంటాయి. అంటే ఒక మనిషిని వేసుకున్నంత బరువు కేవలము ఆయన వేసుకున్న డ్రెస్సే ఉందంట. మన డ్రెస్ ఎన్ని కిలోలు ఉంటుంది, గాలికి ఎగిరిపోతుంది అదైతే. ఆయన అంత డ్రెస్ వేసుకోవాలంటే ఆయన వెయిట్ ఎంత ఉండాలి, ఆయన వెయిట్ అంత వేసుకొని మళ్ళీ చేతిలో ఒక స్పియర్ పట్టుకున్నాడంట. కెన్ యూ పుట్ 2 and 3? నెక్స్ట్ గో టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ గొలియాత్. ఓకే, ఐ థింక్ ఐ విల్ బి ఫాస్టర్ దెన్ యూ. ఓకే, verse 7, అతని ఈట కర్ర నేతగాని దోణి అంత పెద్దది అంట, అంటే ఒక బోట్ అంత ఉందంట. ఏంటి ఆయన వెపన్. మరియు అతని ఈట కొన 600 తూముల ఇనుము ఎత్తు గలది, ఒకడు డాలును మోయుచు అతను ముందర అక్కడ ఉన్న దాని ఈటకి జస్ట్ కొన, అంటే ఏదైతే షార్ప్గా ఉంటుందో అది వచ్చి గుచ్చుతుంది కదా, ఆ కొననే 8 కిలోలు ఉందంట. అదొక పడవంత ఉందంట. సో ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు గొలియాత్ని ఊహించుకోండి. 9 అడుగుల వ్యక్తి అన్నీ వేసుకొని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ముందు ఆయన డాలు పట్టుకోవడానికి ఒక వ్యక్తి, అంటే గొలియాత్ నడుస్తుంటే గొలియాత్ ముందు ఒక వ్యక్తి డాలు పట్టుకొని నడుస్తున్నాడంట. ఇప్పుడు గొలియాత్ని చేరాలంటే
అసలు ఈ డాలు దాటి ఆ మనిషిని దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అసలు ఆయన కొట్టడానికే ఛాన్స్ లేదు. ప్లస్ ఆయన రూపం అంత భయంకరంగా ఉంది, ఆయన వేసుకున్నది అంత భయంకరంగా ఉంది. కానీ అక్కడికి వచ్చినప్పుడు దావీదు అయ్యి బాబాయ్ కమిట్ అయిపోయాను, మరి ఇంత ఉంటుంది అనుకోలేదు. ఏదో లయన్ అండ్ బేర్ అంటే అలవాటు, ఈ మనిషి ఏంటి ఇంత ఉన్నాడు అనుకోవట్లేదు. ఆయన మంచిగా వెళ్ళాడంట, ఒక 5 రాళ్ళు తీసుకొని హాయిగా వస్తున్నాడు. ఈయన ఎంత చిన్నగా ఉన్నాడంటే అక్కడి నుంచి వస్తున్నాడంటే ఏంటి గొలియాత్ చూస్తున్నాడంటే ఎక్కడున్నాడు మనోడు అని. కొద్దిసేపు అయిన తర్వాత దావీదును కనుగొని, అంటే ఆయన కిందికి వెళ్ళి ఇలా ఇలా చూడాలన్నమాట. సో అంత తేడా ఉంది ఎందులో, చూపులో, చూసేదానిలో. కానీ ఆత్మలో అందరు ఏం చూస్తున్నారు, ఈయన ఇంతున్నాడు, ఆయన అంతున్నాడు, ఈయనకి ఇది ఉంది, ఆయనకు అది ఉంది. దావీదు ఒక్కడే ఆత్మలో చూస్తున్నాడంట. ఏంటి, నాకు సున్నతి ఉంది, అతనికి సున్నతి లేదు. హల్లెలూయా. ఈరోజు అందుకే నేను చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తాను, ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక అంటాం. ఎందుకంటే శారీరకంగా మీరు చూసినంతసేపు నాకు ఇది ఉంది, వారికి అది ఉంది, నాకు ఇది లేదు, వారికి అది ఉంది, నాకు ఇది లేదు, వారికైతే ఇది, అన్ని ఇదే కంపారిజన్ నడుస్తుంది చూసే దాన్ని బట్టి. కానీ ఆత్మలో నీకు ఒక నిబంధన ఉన్నది అనేది నువ్వు గుర్తించాలి. ఆత్మలో నిబంధన చూసావనుకో, నిబంధన ఎరిగిన వాడికి తిరిగే లేదు. హల్లెలూయా. నిబంధన ఎరిగిన వారికి అసలు అపజయమే లేదు. సో దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ముందు నిల్చున్నప్పుడు అసలు దావీదు చూపులో కూడా ఏమాత్రము భయము లేదు. అందుకనే గొలియాత్ ఏమంటున్నాడు తెలుసా, ఏంటి అలా వస్తున్నావు నా దగ్గరికి, ఒక కుక్కను కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, నీ మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఏంటి, ధైర్యంగా, అది ఇంతే, నేను చాలా పెద్దదాన్ని దానికంటే, సో అది నేను కొట్టినప్పుడు అది వెళ్ళిపోవాలి, ఆ కాన్ఫిడెన్సే మీ ఫేస్లో ఉంటుంది. అది గొలియాత్ అని చూసి, ఏంటి నేనేమన్నా కుక్కను కొట్టడానికి వచ్చినట్టు వస్తున్నావు నా దగ్గరికి, నేను ఎవరో తెలుసా అంటే, వాడు ఎంత మాట్లాడినా ఇట్స్ అ వేస్ట్. బయట నుంచి ఎవరు ఏం చెప్పినా చూసినా అది వేస్ట్. ఎందుకంటే ఆయన ఆత్మలో ఒకటి వింటున్నాడు, ఆత్మలో ఒకటి చూస్తున్నాడు. ఏంటి, నిబంధన. సున్నతి గల వారి ఎదుట వారి శత్రువులు నిలవలేరు. ఆయనను చూసి గొలియాత్ మొదలెట్టాడంట. ఏం చేశాడు, శపించడం మొదలు పెట్టాడంట. కెన్ యూ గెట్ దట్ వర్స్ ఫర్ మీ? 41 Samuel 17. దావీదును చూసినప్పుడు గొలియాతు శపించడం మొదలుపెట్టాడు. ఈయన గుర్తున్న నిబంధన ఏంటి, నిన్ను శపించువారు శపించబడతారు, నిన్ను దీవించువారు దీవించబడతారు. అది శపించగానే ఆ శాపం గురించి భయపడట్లేదు. శపించగానే ఆయన ఏం గుర్తొస్తుంది, నువ్వు శపించావంటే నువ్వైపోయావు ఫస్ట్. హల్లెలూయా. దాలు మోయువాడు తనకు ముందుగా నడవగా ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి, నెక్స్ట్ వర్స్, చుట్టూ పార చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపునై ఉండుట చూచి అతని తృణీకరించానట. అది రిజెక్ట్ చేశాడు. ఈ క్యాండిడేట్ ఏంటి అని. మనుషులు తృణీకరిస్తే ఏంటి, దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తృణీకరణ నుంచి వెళ్ళినా కూడా నీకు నిబంధన అర్థమైతే, ఎక్కడ తృణీకరణ ఉన్నా, ఎవరు రిజెక్ట్ చేసినా కూడా విజయం మాత్రం నీదే. హల్లెలూయా. వర్స్ 43. ఫిలిష్తీయుడు కర్రను తీసుకొని, నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పిన తన దేవతల పేరట దావీదును శపించానంట. మొదలెట్టాడు ఇంకా అసలు దేవతల పేరు. కొంతమందికి వచ్చు అన్ని పేర్లు, శాపాలు పలుకుతుంటారు, రకరకాలుగా పలుకుతుంటారు. కానీ అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను శపించిన వాడు శపించబడును. నువ్వేం బాధపడాల్సిన, అంత మాట అన్నారు నన్ను అంటే వారి మీదకి శాపం తెచ్చుకున్నారు. వారికి కనిపించేదేంటి, నిన్నేదో మాట అన్నారు అనుకున్నారు, కానీ ఆత్మలో వారి మీదకి ఒక శాపం తెచ్చుకున్నారంట. హల్లెలూయా. అది కనిపిస్తుంది దావీదుకి. ఏం చెప్తున్నా, నేను నా నిబంధన యాక్టివేట్ చేశాడు. నిబంధనని యాక్టివేట్ చేశాడు. ఎలాగా, ఫిలిష్తీయుడు సున్నతి లేనివాడని గుర్తు తెచ్చుకొని. నెక్స్ట్ గొలియాత్ ఇంకా దానికి యాడ్ చేస్తున్నాడు. యాక్చువల్గా శాపం పలికితే ఇంకా ఆయన నిబంధనలో నడవగలుగుతాడు అని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వర్స్ 48కి వెళ్ళిపోండి డైరెక్ట్. ఆయన రియాక్షన్, దిస్ ఈస్ ద హైలైట్ సీన్ ఆఫ్ డేవిడ్ అండ్ గొలియాత్ స్టోరీ. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతని ఎదురుగా పోగా, అక్కడ దూరం నుంచి బాగానే ఉంది, అక్కడి నుంచి ఇంకా యుద్ధం మొదలైంది. నేను కాకులకు గద్దలకు వేస్తాను, ఇక తిట్టిన తిట్లన్నీ తిట్టేశాడు. ఇప్పుడు టైం ఫర్ యాక్షన్. గొలియాత్ దగ్గరకు వస్తుంటే మనోడు ఏమి, ఎలా తప్పించుకుందాము, ఏం చేద్దాం అని ఆలోచించట్లేదంట. ఒకసారి చూడండి, అతన్ని ఎదుర్కొని పోగా దావీదు వారు ఎదుర్కొనుటకు సైన్యము తట్టు
త్వరగా పరిగెత్తిపోయాడంట. హల్లెలూయా. ఆయన వెనక్కి వెళ్ళడం కాదు, ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాడంట గొలియత్ సైడ్. హల్లెలూయా. లుక్ ఎట్ ది అడాసిటీ ఆఫ్ డేవిడ్. లుక్ ఎట్ ది అడాసిటీ ఆఫ్ డేవిడ్. ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి చూడట్లేదంట. ఆ ప్రాబ్లంని, నా చేతిలో ఆ ప్రాబ్లం ఈరోజు అయిపోయింది అంతే అని ముందరికి వెళ్తుందంట. హల్లెలూయా. మే యూ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ బోల్డ్నెస్ అపాన్ యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిబంధన ఎరిగిన వారు అలాంటి ధైర్యముతో వెళ్తారు. ఈరోజు ఏమైనా సరే నీ పని నేను పడతా. ప్రార్థనలో చూసుకుందాం, విశ్వాసంలో చూసుకుందాం, నిబంధనలో చూసుకుందాం. ఇంతవరకు నా గురించి చాలా మాట్లాడవు, ఇప్పటి నుంచి నేనెవరో చూపిస్తాను. ఎవరు నేను? జీవము గల దేవుని యొక్క కుమారుణ్ణి, కుమార్తెను. మా నిబంధన నీకు తెలీదు. నువ్వు బయట నుంచి ఎలాగొస్తేంటి? ఏం చేస్తాడంటే ఇప్పుడు మెల్లగా నడవడం కాదు, సంఘము లేచి పరిగెత్తే సమయం వచ్చింది. హల్లెలూయా. సాతాను నుంచి వెనకడుగు వేయడానికి, తప్పించుకోవడానికి, దాక్కోవడానికి కాదంట, ఎదుర్కొని పోబోతున్నాం. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ యువర్ ఛాలెంజెస్ విత్ బోల్డ్నెస్. హల్లెలూయా. ఎందుకు ఆ బోల్డ్నెస్? పైన ఉన్న దాన్ని బట్టి కాదు, నీకు ఒక నిబంధన ఉంది దేవునితో. హల్లెలూయా. సో దావీదు, నాకు ఎప్పుడైనా ఏదైనా వస్తే ఈ సీన్ గుర్తొస్తుంది. ఫస్ట్ ఏం చేశాడు? వెనక్కి వెళ్ళలేదు, ఆగిపోయి అక్కడే ఆలోచించట్లేదు, ఇంకా ఆయనకంటే ఫాస్ట్ గురికొస్తున్నాడంటే. అసలు గొలియత్ మైండ్ చూడండి, బ్లాక్ అయిపోయి ఉంటుంది. వీడేంటి నేను వస్తుంటే పారిపోవాలి కానీ ఇంకా ఫాస్ట్గా నా దగ్గరకు వస్తున్నాడు ఏంటి అని. ఎందుకంటే ఆయన పైన కళ్ళతో కనిపించేది ఏమీ చూడట్లేదు, ఆత్మలో నిబంధన ఉంది. సైన్యంలో ఒక అధిపతి యొగు యెహోవా నా యుద్ధమును చేయును అనే నిబంధన నాకుంది అని ధైర్యంగా వాడి వైపు వెళ్తున్నాడంట. వెళ్ళిన తర్వాత దట్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్, ఎక్కువ సమయం కూడా పట్టలేదు. ఆయన దగ్గర వెపన్ కూడా లేదు. యాక్చువల్గా ఆయన దగ్గర ఉన్న వెపన్ ఏంటి? ఆయన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఏంటి? వడిసెల, రాయి. ఆయన దగ్గర ఉన్న ఆయుధం వడిసెల కాదు, రాయి కాదు. ఆయన దగ్గర ఉన్న ఆయుధం నిబంధన. హల్లెలూయా. ఆయన వడిసెల లేకున్నా, రాయి లేకున్నా, ఆయన దగ్గర కత్తి ఉన్నా, డాలున్నా, ఆ రోజు ఆయన చేతిలో ఏదున్నా కూడా అది ఆయుధంగా మారేది. ఎందుకంటే ఆయన ఆయుధము ఆయన నిబంధన. హల్లెలూయా. ఉన్నాయి ఆ ఆయుధాలు అందరి దగ్గర, ఇజ్రాయేల్ దగ్గర ఉన్నాయి. దావీదు కంటే మంచి ఆయుధాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఖడ్గాలు ఉన్నాయి. వాళ్ళని ఒక్క ఏటుతో 3-4 చచ్చిపోయేంత షార్ప్ సోర్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళందరి దగ్గర లేని ఆయుధం దావీదు దగ్గర ఉన్న ఆయుధానికి తేడా ఏంటి అంటే నిబంధన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిబంధన అర్థం చేసుకుంటావో ఆ నిబంధన నీకు ఆయుధంగా మారుతుంది. ప్రతి పరిస్థితిలో కూడా నీకు ఇంకా ఏ ఆయుధము అవసరం లేదు. నిబంధన గుర్తు చేసుకోగానే ఆ నిబంధన నీకు ఆయుధంగా మారి ప్రతి యుద్ధంలో నీకు విజయాన్ని ఇస్తుందట. హల్లెలూయా. ఇప్పుడు దావీదు తన నిబంధన ద్వారా ఆజానుబాహుణ్ణి గెలిచాడు. మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు దావీదు లాంటి నిబంధన కూడా కాదు, అంతకంటే శ్రేష్టమైన నిబంధనలో వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ బెటర్ కవెనెంట్ అండ్ బెటర్ ప్రామిసెస్. అంటే దావీదు కంటే బెటర్ వెపన్ మన దగ్గర ఉంది. హల్లెలూయా. దావీదు కంటే గొప్ప ఆయుధాన్ని మనకి ఇచ్చాడంట. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి ఈ ఆయుధం ఏంటో వారికి తెలీదు, అది ఎలాగ వాడాలో తెలీదు, ఎప్పుడు వాడాలో తెలీదు, ఆయుధం ఉందని కూడా వారికి తెలీదు. అందుకే ఇతర ఇజ్రాయిల్ అందరికీ కూడా ఆయుధాలు శారీరకంగా ఉన్నా కూడా వారికి ఉన్న నిబంధన మర్చిపోవడంతో వారికి ఆ ధైర్యము రాలేదు, ఏమీ రాలేదు. దావీదుకైతే ఆ రోజు తన యుద్ధంలో నిలుచొని ఆయన విజయాన్ని చూడాల్సి వచ్చింది. కానీ మనకైతే ఈరోజు ఆ విజయము కూడా దేవుడు సిలువలో మనకిచ్చి ఈరోజు అంతకంటే గొప్ప విజయం అంట. వాట్ ఈస్ దట్? రోమన్స్ చాప్టర్ 8, మోర్ దెన్ కాంకరర్స్. గివ్ మీ దట్ వర్డ్ ఇన్ తెలుగు. రోమన్స్ 8:37. వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. విజయం అంటే ఏంటి? జయించడం, ఏదైనా పరిస్థితిని జయించడం విజయం. మరి అత్యధిక విజయం అంటే ఏంటి? పోరాటము లేకుండా జయించడాన్నే అత్యధిక విజయం అంటాడు. హల్లెలూయా. దావీదుకైతే ఆ రోజు పోరాడి జయించాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు పోరాడాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నువ్వు అత్యధిక విజయము అంటున్నాడు. ఏదైతే ఆజానుబాహుణ్ణి తీసేయాలో అది దావీదు చేసేసాడు. దాని తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇజ్రాయేలీలు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఈజ్ నాక్డ్ అవుట్. ఏదైతే ముందుగా ఓడిపోవాలో అది ఓడిపోయింది. ఇంకా మిగతా అన్నీ ఏంటి? నథింగ్, ఇట్స్ పీనట్స్.
దాని తర్వాత పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇజ్రాయెల్ అందరూ వచ్చి ఫిలిస్తీన్ల ఆర్మీని చంపేశారంట. సో అలాగే ఏదైతే ముఖ్యమైన కార్యము మన జీవితంలో జరగాలి, ఏదైతే ఓడిపోవాలో అది క్రీస్తు ఓడించేశాడు. హల్లెలూయా. ఇప్పుడేం లేదు. ఇంకా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ విజయంలో నడవాలి. ఇప్పుడు మనకు పోరాటము లేకుండానే విజయాన్ని ఇచ్చాడంట. ఇది నూతన నిబంధన. సో ఏ రోజైతే దావీదుకు ఒక నిబంధన ఉందని ఎరిగాడో ఆ రోజు దావీదు ఒక రకంగా దేవుని నుంచి విజయాన్ని పొందుకున్నాడు. ఎప్పుడైతే నిబంధన గురించి ఎరగలేదో తక్కిన ఇజ్రాయెల్ అందరూ కూడా భయముతో విజయాన్ని పొందుకోకుండా అలాగే ఉన్నారు. ఈరోజు కూడా ఈ నూతన నిబంధన అనేది ఏంటో తెలియకపోతే ఆ విజయాల్లో మనము నడవలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాను చూడండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువ అయిన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు అంట. మరి ఎక్కువైన నిబంధన, మరి ఎక్కువైన వాగ్దానాలు అంటే దావీదు కంటే ఎక్కువైన నిబంధనలో ఉన్నామంట. దావీదు కంటే ఎక్కువైన వాగ్దానాల్లో మనం ఉన్నామంట. గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాము. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండదు. ఎందుకు మరి శ్రేష్టమైన నిబంధన ఇచ్చాడంట మనకి? అందులో కూడా లోపం ఉంది. అందులో ఏముంది? అందులో నువ్వే పోరాడి విజయం చూడాలి. ఎక్కువ మంది పోరాడలేకపోతున్నారు. అందుకే అందరూ కూడా పాపము చేసి ఆయన మహిమకు పొందలేకపోతున్నారు. ఇప్పుడు మరి శ్రేష్టమైనదంటే ఏంటి? ఇప్పుడు నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. విజయము నుంచి ముందుకెళ్ళిపోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. రెండవ దానికి అవకాశం. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది. అందరూ చెప్పండి, ఆ కాలం ఇదే అని చెప్పండి. అప్పట్లో ఇజ్రాయెల్ ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వారి పితరులను వెలుపలకు రప్పించుటకై వారి చేయి పట్టుకొనిన దినం వరతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. మోషేకి ఇచ్చిన నిబంధన వంటిది కాదు. ఎప్పుడైతే నేను ఇజ్రాయెల్ దేశానికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చానో అలాంటి నిబంధన కాదు ఇది అని చెప్తున్నాడు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇజ్రాయెల్ ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా దిస్ ఈస్ ద న్యూ కవెనెంట్. ఎవరికైనా ఇంతవరకు నూతన నిబంధన ఏంటి, దేవుడు ఏమంటున్నాడంటే నూతన నిబంధన యొక్క వచనాలు ఇవి, రాసుకోండి. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. So first thing, I will write my laws on their heart. In the new covenant, the laws are written on their heart. అప్పటి వరకు వాళ్ళకి ఏంటి? మోషే రాసిన 10 ఆజ్ఞలు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏంటంటే ఆజ్ఞ ఎక్కడ ఉండాలి? మన గోడ మీద రాస్తారు, చాలా మంచిగా రాసుకొని పెడు. అక్కడ కాదంట. ఇప్పుడు నూతన నిబంధన ఎక్కడుంటుంది? హృదయములో ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇన్ ద న్యూ కవెనెంట్, వారి మనసులో నా ధర్మ విధులు వారి హృదయముల మీద వాటిని రాయుదురు. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. ఈ నిబంధన ఇస్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయనతో సంబంధము ఎవరికి వారే, మోషే లాంటి మధ్యవర్తిలా కాకుండా ఎవరికి వారే దేవునితో నిబంధన కలిగి ఉండొచ్చంట. వారి దేవుణ్ణి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, నేను వారికి దేవునై ఉందురు, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడనని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఫ్రమ్ ద లీస్ట్ టు ద గ్రేటెస్ట్. సో ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదంట వీరికి. మీరు దేవుడు అంటే ఎవరు? నో. ఈసారి ఏంటంట? దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఫర్ దెమ్సెల్వ్స్. Hallelujah. So first, the laws are written on their heart. Second one, they will have a personal relationship. Third one, they will have an experience. They will have their own experience with God. అందుకే రక్షించబడినప్పుడు ఏమంటాము? యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా నువ్వు తెలుసుకున్నావా? బాప్తిజం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎవరు బలవంతం చేయట్లేదు కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒత్తిడి, నువ్వు తెలుసుకున్నావా? ఈ నూతన నిబంధన అందరూ కూడా వారి అనుభవము చేత వారు దేవుణ్ణి తెలుసుకుంటారంట. అంత మాత్రమే కాదు, ఇక్కడ ద లీస్ట్ టు ద గ్రేటెస్ట్, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నన్ను తెలుసుకుంటారు. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే దోస్ హూ నో దేర్ గాడ్ విల్ డూ
మైటీ ఎక్స్ప్లాయిట్స్. మీరు తెలుసుకున్న వారు తన దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేసేవారంట. అంటే ఇందులో చిన్నవారు కూడా గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. సో చిన్నవారు కూడా దేవుని తెలుసుకుంటారు కాబట్టి చిన్నవారు కూడా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. కేవలం నాయకులు మాత్రమే కాదు, కేవలం ముందుంచి నడిపించే వాళ్ళే కాదు, కేవలం ఇక్కడ ఉండి ప్రసంగించేవారు మాత్రమే కాదు, కానీ నేను ఆత్మీయంగా నాకు అందరికంటే తక్కువ రిలేషన్షిప్ ఉంది దేవునితో, నేను అందరికంటే తక్కువ బైబిల్ చదివాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను అల్పుడను అని ఎవరికైనా ఉంటే అలాంటి అల్పుడు కూడా ఇప్పుడు నూతన నిబంధన ద్వారా గొప్ప కార్యాలు చేయొచ్చంట. హల్లెలూయా. నెక్స్ట్, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిస్తున్నాడు. దోషములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. ఎందుకు? పాపం ఎక్కువ చేయడానిక? లేదు. పాత నిబంధనలో ఒకసారి దోషము చేస్తే ఆ దోషంకి కొన్ని దోషాలకు నివారణ లేదు. ఇందాక మనం చదివాం, వాళ్ళు ఏం చేశారు? ఆకాను పాపము చేస్తాడు. ఆయి పట్టణంకి వెళ్ళినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు యెహోషువ పిలిచి అడుగుతాడు, ఎవరు ఎరికోని మీరు కూలగొట్టిన తర్వాత వాటిలో దేనిని ముట్టుకోవద్దు అని దేవుడు సరిగ్గా సెలవిచ్చిన తర్వాత కూడా ఆకాన్ ఏం చేస్తాడు? అక్కడ కొన్ని ఆ బంగారము ఆ వెండికి టెంప్ట్ అయిపోయి కొన్ని తెచ్చేసుకుంటాడు టెంట్లోకి. యెహోషువ నెక్స్ట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఓడిపోతారు. ఏంటి ప్రభా, ఇంత పెద్ద పట్టణాన్ని జయించాం, ఈ చిన్నది ఎందుకు జయించలేమంటే ఒకడు పాపము చేశాడంటాడు. ఆకాను ఆయన దగ్గర దొరికిన తర్వాత ఇంకా పాప క్షమాపణ అనేదే లేదు. అందరూ రాళ్ళు కొట్టి ఆకానుని చంపేస్తే ఈరోజు వరకు ఆ రాళ్ళ కుప్ప అలాగే ఉందంట. కోరాహు పాపము చేస్తాడు మోషే కాలంలో, ఇంకా క్షమాపణ అనేదే లేదు. కోరాహు పాపం చేశాడని నిరూపించగానే భూమి ఓపెన్ అయిపోయి నోరు తెరిచినట్లు భూమి నోరు తెరిచి అలాగే కోరాహును మింగేసిందంట. సో ఈ నూతన నిబంధనలో పాపము చేస్తారా? చేస్తారు. కానీ వారు ఆ పరిపూర్ణలోకి నడిచే వరకు నా క్షమాపణ కూడా విడుదల చేస్తూనే ఉంటాను. హల్లెలూయా. అప్పుడైతే క్షమాపణకి ఛాన్సే లేదు. ఒక్కసారి పాపం చేస్తే ఇంకా మళ్ళీ దేవుని దగ్గరకు రావడానికి, మళ్ళీ ఏదైనా పొందుకోవడానికి అవకాశము లేదు. అంటే కొన్ని పాపాలకి వారి రక్తాన్ని వారు ఇచ్చేవారు, కోడల యొక్క దూడల యొక్క రక్తాన్ని. కానీ ఆ బలి ఎందుకన్నా కరెక్ట్గా లేకపోతే, ఆ బలి ఇచ్చే సమయం లేకపోతే క్షమాపణ అడిగే ఛాన్సే లేదంట. కానీ నూతన నిబంధనలో నా క్షమాపణ ఎల్లప్పుడూ వారిపైన ప్రవహిస్తూనే ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి అన్నిటికంటే ఎక్కువ చప్పట్లు కొట్టాలి మనం. హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఎక్కడా మీకు దొరకడు, ఎక్కడా దొరకడు. ఎన్ని గ్రంథాలు చదివినా కూడా పాపము చేస్తే దానికి పరిహారం నువ్వే చెల్లించాలి. కానీ ఇక్కడ మాత్రం నూతన నిబంధనలో ఒక పాపము చేసినప్పుడు దేవుడు దానికి పరిహారము చెల్లించాడంట. హల్లెలూయా. అంత మాత్రమనే కాదు, నువ్వు ఎన్నిసార్లు వచ్చి దేవా అంటే క్షమాపణ విడుదల చేసి తిరిగి మళ్ళీ తీసుకునే దేవుడు అంట. హల్లెలూయా. ఈరోజు పాపం చేశాడని కొట్టి చంపేసేయండి. పాపం చేశాడు కాబట్టి నువ్వు చర్చిలోకి రావద్దు అని చర్చి నుంచి బయట ఎవరైనా పెట్టామా? ఇక్కడే కాదు, ఏ చర్చిలో కూడా బయట పెట్టాం. కొంతమంది పాపం ఉంది కాబట్టి వారి గుడిలోకి అడుగుపెట్టే అర్హత లేదు. కొన్ని మతాలు నేను ఇందాక చెప్పినట్టు స్త్రీలను సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తారు. ఎంతగా అంటే వారికి మందిరములోనే ప్రవేశము లేదు. కానీ ఎలాంటి అడ్డు లేకుండా క్షమాపణ ఎప్పుడు ప్రవహిస్తూ ఎప్పుడు కూడా తన పిల్లల్ని దగ్గరికి తీసుకొచ్చేది ఒకరే ఒకరు, యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇంత క్షమాపణ ఎందుకు వచ్చింది మనకు? ఇంత యాక్సెప్టెన్స్, ఇంత అంగీకారం ఎందుకు వచ్చిందంటే నూతన నిబంధన మనకి ఇచ్చాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకుంటే అది మీకు ఆయుధంగా మారుతుందంట. సో నూతన నిబంధనలో ఏమవుతుంది? మీ యొక్క ఆజ్ఞలు హృదయముపై రాస్తాడు. రెండవది, ఎవరికి వారు దేవుణ్ణి వారి సొంత అనుభవముతో తెలుసుకుంటారు. అందుకనే ఇప్పుడు మనం పరిచయం చేసినప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పనవసరం లేదు. నా దేవుడు అంటారు మీరు. హల్లెలూయా. నా రక్షకుడు అంటారు. ఎందుకు? మీ యొక్క అనుభవము ద్వారా మీ దేవుణ్ణి తెలుసుకున్నారు. సో నూతన నిబంధనలో మీ ఆజ్ఞలు ఎక్కడున్నాయంట? గోడ మీద లేదు, పలకల మీద లేవు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మీద లేదు. ఎక్కడున్నాయి? మీ హృదయములో ఉన్నాయి. రెండవది, మీరు మీ అనుభవము ద్వారా ఈ దేవుణ్ణి తెలుసుకున్నారు. మూడవది, దేవుని యొక్క
చిన్నవారు మొదలుకొని గొప్పవారు వరకు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇందులో ఏ భేదము లేదు. నువ్వు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావు, ఎలాంటి కులము నుంచి వచ్చావు, ఎంత చదువుకొని వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఇవేమీ లేదు. ఎలాంటి వారికైనా కూడా ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు ఈ నిబంధన వారి జీవితంలో యాక్టివేట్ అంటే అది మొదలవుతుందంట. హల్లెలూయా. అండ్ ఫైనలీ, నీ పాపములు ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం శిక్షించే దేవుడు కాదు, కానీ నీ పాపముల కోసం ఆయన చనిపోయి మనకు నీతిని ఇచ్చాడంట. హల్లెలూయా. సో ఈ నిబంధనలోకి రావాలంటే ఒకటే మార్గం, ఏంటి? యేసే మార్గం. ఈ నిబంధన, నూతన నిబంధనలోకి ఎలాగ రావాలి? ఓన్లీ వన్ వే, యాక్సెప్ట్ జీసస్. యేసు క్రీస్తును అంగీకరించిన వారందరికీ కూడా ఈ నూతన నిబంధన అంట. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం. కెన్ ఐ హ్యావ్ దట్? జాన్ చాప్టర్ 14 verse 6. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇంకా నువ్వు ఏం చేసినా కూడా ఇలాంటి నిబంధనలో నువ్వు ఉండాలి అంటే ఓన్లీ వన్ థింగ్, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా ఇంకా ఈ నిబంధన నీ జీవితంలోకి రాదు. ఇంకా ఏ మార్గము ప్రయత్నించినా కూడా ఈ నిబంధన నీకు యాక్టివేట్ అవ్వదు. నువ్వు ఎన్ని పాప పరిహారాల బలులు చెల్లించినా, ఎలాంటి క్రియలు చేయడానికి చూసినా ఒకటే ఒకటి, యేసుక్రీస్తులో విశ్వాసము ఉంచడం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడెదవు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ద్వారా నేను ఈ నిబంధనలోకి ఎలాగ రావాలి? ఈ నిబంధన నాకు ఆయుధంగా మారాలి, ఈ ఆయుధం ద్వారా నేను అన్నీ జయించాలి అంటే ఎనీబడి రైట్ నౌ, ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఈ క్షణము యేసుక్రీస్తు నిజమైన దేవుడని నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అందరూ కూడా బయట ఉన్న కార్యాలు చూస్తాడు. నువ్వేం చేస్తావు? మందిరానికి రాకముందు ఏం చేసావు? స్నానం చేసావా? సరిగ్గా తయారై ఇదే చూస్తున్నాడు. కానీ ఈ దేవుడు ఏం చూస్తున్నాడంట? నీ హృదయములో నమ్ముచున్నావా? హృదయములో నమ్ముచున్నావా? నోటితో ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. అలాగే నువ్వు ఈ నిబంధనలో వారసుడిగా మారుతావు. సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలు ఐమ్ స్కిప్పింగ్. గో డైరెక్ట్లీ టు రెవల్యూషన్ చాప్టర్ 12:1. ప్రకటన గ్రంథం 12. వారు గొర్రెపుల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు. ఎలాగ జయించారంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తము ద్వారా. వారికి ఉన్న ఆయుధం ఏంటి? గొర్రెపిల్ల రక్తం, అంటే యేసుక్రీస్తు రక్తం. వారి జీవితంలో ఉన్న సాక్ష్యాలన్నీ, వారి జయముకు కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా దేని గురించి వచ్చాయంట? యేసుక్రీస్తు రక్తము ద్వారా. నేను అన్నాను ఈ నూతన నిబంధన మనకు ఆయుధముగా ఉంటుందని. ఈ 2 నిమిషాలు నన్ను సరిగ్గా విన్నట్లయితే ఈ నూతన నిబంధన మనకు ఆయుధంగా ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వారు యేసు రక్తము ద్వారా జయాన్ని పొందుకున్నారంట. ఒక చేతిలో వారు దేవుని నమ్మారు, ఒక చేతిలో వారు ఒక చేతిలో సాతానుని. సో వన్స్ యూ ఒబే గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్, దే ఆర్ డూయింగ్ 2 things. సో లెట్స్ గో టు 1 Corinthians 15:56. మరణపు ముళ్ళు ఏంటి? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. సో ఇన్ అదర్ వర్డ్స్, కెన్ ఐ హ్యావ్ దట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఐ కెన్. మరణానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుందంట? పాపము నుంచి వస్తుంది. ఎవ్రీబడి లుక్ ఎట్ మీ. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైపోతే ఐఎమ్ డన్, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ కమ్యూనికేటింగ్ టుడే. ద స్టింగ్ ఆఫ్ డెత్ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెత్ కమ్స్ ఫ్రమ్ సిన్. ఆదాము అవ్వ జీవితంలో కూడా పాపము చేశారు కాబట్టి మరణం వచ్చింది, శాపం వచ్చింది. సో పాపము ద్వారానే వాటికి ఏమొస్తుంది? పవర్. వాటి శక్తి ఎక్కడుంది? పాపం. ఒక మనిషి పాపము చేస్తే సాతానికి ఇప్పుడు పవర్ వస్తుంది వాడి జీవితంలో ఏదన్నా చేయడానికి. ఒక మనిషి పాపము చేస్తే మరణానికి పవర్ వస్తుంది, ఆ మరణము ఆ మనుషుని లోపల ప్రవేశించడానికి. ఒక మనుషుడు పాపము చేస్తే అనారోగ్యానికి పవర్ వస్తుంది. సో మనల్ని అటాక్ చేయడానికి ఒక అనారోగ్యము కానీ ఒక మరణం కానీ రావడానికి చూసింది అనుకోండి, ఎప్పుడు? నువ్వు పాపము చేసినప్పుడు. అందుకే ఏమంటారు? పాపం చేసినప్పుడు నువ్వు ద్వారము తెరుస్తావు. ఎవరికి? సాతానికి ద్వారాలు తెరుస్తారు. సో ఈ మరణము లేదంటే అనారోగ్యము, శాపము, వీటన్నిటికి కూడా పవర్ వచ్చింది. దేనివల్ల? పాపము వలన. అర్థమవుతుంది అందరికీ? సో ఆ పవర్తో నీ మీదికి దాడి చేయడానికి, నేను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వేం వాడాలి?
వెపన్. ఏంటి ఆ వెపన్? నూతన నిబంధన. ఆ పాపము ద్వారా నువ్వు వాటికి ఇచ్చిన ఆ పవర్తో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర ఒక ఆయుధం ఉంది. నూతన నిబంధనలో నా పాపము ఎన్నడూ కూడా నా మీదికి రాదు, కానీ యేసు క్రీస్తు దాన్ని తీసుకున్నాడు. ఆ పాపము నాలో ఇప్పుడు లేదు, నేను నీతిమంతుడిగా మారాను అన్నప్పుడు ఆ పాపము నీ మీద లేదు. ఏమైపోతుంది? ఆ పవరు, మరణానికి ఇంకా నిన్ను టచ్ చేసే పవరే లేదు. అందుకనే నూతన నిబంధనలో నీతిగా మారడం అనేది కేవలం క్రియలు కాదు, అది దేవుడు మనకిచ్చిన ఆయుధము. నేను నీతిమంతుడిని, మేము నీతిమంతులమే అని అన్నిసార్లు ఎందుకు చెప్పమంటాము? ఎందుకంటే మీ పాపాల ద్వారా మీరు మరణానికి, అనారోగ్యానికి, శాపానికి బలాన్ని ఇస్తున్నారు. ఎప్పుడైతే నేను నీతిమంతుడిని అని ఒప్పుకుంటున్నారో ఆ బలము, ఆ మరణపు ముళ్ళును మీరు విరగొడుతున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? నూతన నిబంధన మీకు ఆయుధమైంది. ఈ నిబంధనలో నా పాపము నా మీద లేదు, ఈ నిబంధనలో నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను, ఈ నిబంధనలో యేసు రక్తము ద్వారా కడగబడ్డాను, నేను పాపిని కాను అనగానే ఆ బలాన్ని నువ్వు విరగొడుతున్నావంట. నిబంధన తెలియనప్పుడు ఏమవుతుంది? కరెక్టే, నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ అనారోగ్యం వచ్చింది, కరెక్టే నేను పాపం చేశాను కాబట్టి నేను ఈ ఓటమిలో ఉన్నాను. ఆయుధం వాడడం రావట్లేదు, నిబంధన అర్థము కాలేదు కాబట్టి. నిజంగానే మనకు నిబంధన అర్థమైతే 2 కొరింథీయులు 5:21 ఏమంటాడు? ఎవడైనా నువ్వు క్రీస్తుని ఎడల అని 17వ వచనంలో చెప్పి 21వ వచనంలో ఏమంటున్నాడు? కెన్ ఐ హ్యావ్ దట్ ఇన్ తెలుగు? 2 Corinthians 5:21. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము పాపము క్షమించాడు, లేదంటే చీకటి రాజ్యము నుంచి వెలుగు రాజ్యంలోకి పంపించాడు, పాపాలన్నీ కూడా కడిగాడు అని రాయడం మాత్రమే కాకుండా నీతిమంతుడుగా మార్చాడు అనేది కూడా మనకు నూతన నిబంధనలో ఎందుకు ఇంక్లూడ్ చేశాడంటే ఆ మరణపు యొక్క ముళ్ళు, ఆ పాపం యొక్క ముళ్ళు విరవబడడానికి ఆయన విరిచేశాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని అంగీకరించి నేను నీతిమంతుణ్ణి అంటావో అప్పుడు ఆ ముళ్ళు నీ జీవితంలో విరిగిపోతుందంట. హల్లెలూయా. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? నౌ వీఆర్ నో లాంగర్ అండర్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్, for the law of the spirit of life in Christ Jesus has made me free from the law of sin and death. తెలుగులో పెట్టండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. ధర్మశాస్త్రములో నీ పాపము పోయింది, నువ్వు నీతిమంతుడు అని ఎవ్వరికీ చెప్పలేదు. అందుకే పాపం చేసినప్పుడు అల్లా కూడా ఏం చూశారు? వారు ఓటమిని చూశారు. కోరహు పాపము చేయగానే వారు ఓడిపోయారు. ఎక్కడన్నా పాపము చూస్తే వారు ఓడిపోయేవారు. వెంటనే పాపం ఎక్కడుందో అది వెంటనే తొలగించాలి. కానీ ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా మార్చలేకపోయింది. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడితే పాపం యొక్క బలము, మరణం యొక్క బలము విరగ్గొట్టబడుతుంది కాబట్టి. హల్లెలూయా. సో ఇప్పుడు మనము పాప మరణంల నియమం కింద లేమంటాయి. దేని కింద ఉన్నాము? జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం కింద ఉన్నాం. నూతన నిబంధనలో ఈరోజు ప్రతి ముళ్ళు విరగొట్టబడింది, ప్రతి శాపము విరగొట్టబడింది, మరణము విరగొట్టబడింది. అందుకనే ఈ నిబంధన తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా సాతాను బలముగా నీ మీద పనిచేస్తుందనగానే మొట్టమొదటిగా నువ్వేమనాలి? నేను నూతన నిబంధన వారసురాలు, నేను దేవుని నీతి అయి ఉన్నాను అన్నప్పుడు దానికి పాపము దొరకట్లేదు, బలహీనముగా మారిపోతుంది. ఐ యు అండర్స్టాండింగ్ దిస్? అంత మాత్రమే కాదు, ఆయన పాపము జ్ఞాపకము చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ ఆజ్ఞలు ఇప్పుడు ఎక్కడ ఇచ్చాడంట? మన హృదయములో ఇచ్చాడంట. సో పాపమును విరగొడుతున్నాడు, అలాగే పాపము చేయకుండా నీ హృదయములోంచి నీకు బలాన్ని ఇస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నాయి నీ ఆజ్ఞలు. సో దిస్ కవెనెంట్ ఈజ్ ఎనర్జైజింగ్ యూ టు ఓవర్కమ్ ద సిన్. Not only you are walking as a cleansed person, as a righteous person, now you can walk as an overcomer over sin. హల్లెలూయా. సో ఏదైతే పాపం వచ్చిందో అది తుడిచివేశాడు, మళ్ళీ పాపము మీద నీ మీద డామినేట్ చేయకుండా ఆ ఆజ్ఞలు నీలోనే ఉంచాడంట. ఆ నిబంధన నీలోనే ఉంది కాబట్టి ప్రతి పాపాన్ని కూడా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. 1 Timothy 6:12.
విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నువ్వు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటమే. సో యేసుక్రీస్తు ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనకి పాపముపై మరణంపై విజయాన్ని ఇచ్చాడు. దేని ద్వారా? ఈ రక్తము ద్వారా, ఈ నూతన నిబంధన ద్వారా. అంత మాత్రమే కాదు కానీ మన హృదయములో అవి రాశాడంటే, ఇప్పుడు ఆ హృదయంలో రాయడం ద్వారా ఏమైంది? ఎప్పుడు పాపం వచ్చినా కూడా దాన్ని అధిగమించేలాగా నీకు దానిపై శక్తినిచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనేమన్నాను? ఇప్పుడు మనం పోరాడాల్సింది విజయము కొరకు కాదు, ఇప్పుడు మనం పోరాడాల్సింది విజయము నుండి. యు ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ, యు ఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ. హల్లెలూయా. జయించేసిన దాన్ని ఇప్పుడు నువ్వు కాపాడుకొని దానిలో నడవాలి. చాలామందికి ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక్కసారి రక్షించబడగానే ఇంకా అదే ఎండ్ పాయింట్ అనుకుంటారు. అప్పుడే మన జర్నీ మొదలైంది. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డల్లాగా. సో ఈ విశ్వాసిగా మొదలైనప్పుడు ఈ యొక్క విజయాన్ని కాపాడుకోవడానికి మంచి పోరాటం ఎందుకు మంచి పోరాడండి అనట్లేదు, మంచి పోరాడండి. ఎందుకంటే ఈ పోరాటంలో రిజల్ట్ ఓన్లీ విజయం, ఓటమి అనేదే ఉండదు. అందుకే అది మంచి పోరాటం. ఎన్నిసార్లు నువ్వు పోరాడినా ఏమవుతుంది? విజయమే. ఎందుకంటే నేను ఆల్రెడీ విజయం చూసిన ప్లేస్లో ఉంచాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానిని మనం ఎలా కంటిన్యూ చేయాలి? విశ్వాసముతో. ఆయన నూతన నిబంధనలో విశ్వాసముతో మనము దాన్ని కొనసాగించాలి. విశ్వాసము రెండు రకాలుగా ఉంటుంది. దెర్ ఆర్ 2 dimensions to faith. One is initiation faith, another is victorious faith. ఈ విశ్వాసము నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇంకొక సైడ్ ఆఫ్ విశ్వాసం ఏం చేస్తుంది? ఆ విజయములో నిన్ను నడిపిస్తుందంట. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి విశ్వాసం ఏం చేసింది? యేసు ప్రభు గో బ్యాక్ టు Romans 4:17-18. అబ్రహాం గురించి చెప్తున్నాడు. అబ్రహాముకి విశ్వాసం గురించి ఏదో అర్థమైంది, అందుకే ఆయనని విశ్వాసులకు తండ్రి అని చెప్తున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచివాడు దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి verse 18, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించదని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండుడని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విచ్ వర్స్ ఇస్ ఇన్ తెలుగు? వట్ Abraham believed God and it was accounted to him as righteous. ఆయన దేవుని నమ్మెను కాబట్టి అతన్ని నీతిమంతుడిగా మార్చాడు. ఐ థింక్ వర్స్ 3 or 4. అబ్రహాము నీతిమంతుడిగా ఎలా మారాడంట? విశ్వాసము ద్వారా. ఈరోజు కూడా నువ్వు నీతిమంతుడు అని ఎలా చెప్తున్నావు? క్రీస్తులో విశ్వాసము పెట్టడం ద్వారా. సో ఫస్ట్ స్టెప్ చేసేసింది విశ్వాసం. ఏంటి? ఆయన నిన్ను రక్షించాడని నమ్మావు, నిన్ను నీతిమంతుడిగా లేఖనము చెప్తున్నది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సేమ్ వే మనము దేవుని నమ్మాము, ఈరోజు మనల్ని ఏమంటున్నాడు? నీతిమంతులు. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎందుకు? ప్రతి పోరాటం వచ్చినప్పుడల్లా కూడా నువ్వు ఈ విశ్వాసాన్ని వాడి ఆ విజయములో నడవడానికి. సరే, కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడి వరకు విశ్వాసము, అక్కడి నుంచి క్రియలు అనుకుంటారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, వచ్చాడు. తర్వాత కూడా ఆయనకు పిల్లలు కావాలన్నప్పుడు ఏం చేశాడు? ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళలేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తే అని అడగలేదు. ఏం చేశాడంట? నమ్ముతూనే ఉన్నాడు, విశ్వాసములో కొనసాగిస్తూనే ఉన్నాడు. చాలాసార్లు రక్షణ వరకు విశ్వాసం అవసరము, దాని తర్వాత అన్నీ కూడా క్రియలు అనుకుంటాం. మన యాక్షన్సే, మన క్రియల ద్వారానే మనం ఒక్కొక్కసారి మనం పొందుకోలేం. ఏం చేయాలంట? అందులోనే, ఆ విశ్వాసములోనే నడుస్తూ ఉండాలి. చూడండి, పరలోకంలోకి వెళ్ళాలి అంటే, పరలోక గవి దగ్గర నిల్చున్నప్పుడు లోపలికి ఎంట్రీ రావాలంటే ఏం చేయాలి? ప్రభా, నేను పెద్ద చర్చ్ కట్టాను, 3,000 మంది వచ్చారు, ఇన్ని ప్రసంగాలు చేశాను, అనేక ఆత్మను రక్షించాను అంటే గేట్ ఓపెన్ చేయరు. నీ రాజ్యంలోకి ₹1,00,00,000 నేను ఇచ్చాను, ఎన్నో క్రూసేడ్స్కి నేను ఇచ్చానంటే గేట్ ఓపెన్ చేయరు. దేనికి ఓపెన్ అవుతుంది? ఒకటి, నేను యేసుక్రీస్తుని
నమ్మట్లేదా? సరే, ఒక విశ్వాసి కాదనుకోండి, ఓన్లీ క్రైస్తవులే మంచి పనులు చేస్తారా? లేదు, మంచి పనులు చేసేవారు మనకంటే మంచి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బీదలకు అన్నదానాలు చేసేవాళ్ళు, ఎంతోమంది సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. స్కూల్స్ కట్టిస్తారు, కాలేజెస్ కట్టిస్తారు, విధవరాలను చేరదీస్తారు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చుంటారు. నీకంటే ఎక్కువ దాన ధర్మాలు చేసినారు, నీకంటే ఎక్కువ నీతిగా, ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఎప్పుడు కూడా నేను ఒక మనిషికి హాని చేయలేదు. వింటారు కదా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే చాలా మంచోడు, చీమకు కూడా హాని చేయలేరు, అలాంటి వాళ్ళు నిల్చుంటారు. మరి వాళ్ళకి ఎందుకు ఎంట్రీ రావట్లేదు, నీకెందుకు ఎంట్రీ వస్తుంది? ఏంటి డిఫరెన్స్? బిలీవింగ్ ఇన్ జీసస్. ఇది ఒకటి చెప్తాను, సరిగ్గా అర్థం చేసుకోండి. మెచ్యూర్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ బికాస్ ఆఫ్ దేర్ సిన్స్. నరకానికి మనుషులు వెళ్ళేది పాపము గురించి కాదు, వారు చేసే పాపాల గురించి వారు నరకానికి వెళ్ళట్లేదు. వారు ఎందుకు వెళ్తున్నారు? యేసుక్రీస్తును నమ్మనందుకు. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్మినందుకు మనం పరలోకానికి వెళ్తున్నాము, నమ్మనందుకు వారు నరకానికి వెళ్తున్నారు. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేను తప్ప తండ్రిని ఎవ్వరిని చేరుకోలేదు అని. హల్లెలూయా. అంటే మనం ఏం కార్యాలు చేయనవసరం లేదంటే ఎస్ చెయ్యాలి. బికాస్ ఇనిషియేషన్ ఫెయిత్ ఎంట్రీ ఇస్తుంది అంతే. దాని తర్వాత విక్టోరియస్ ఫెయిత్ అనేది ఒకటి ఉంది. సో ఈ విషయం కనుక నీకు అర్థమైతే ఇక్కడి నుంచి దేవుని కొరకు ఎలాగ నిల్చోవాలో అర్థమవుతుంది. సో నిన్ను పరలోకానికి చేర్చేది నీ క్రియలు కాదు, ఎందుకంటే నీకంటే మంచి క్రియలు చేసేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. పరలోకానికి చేర్చేది ఒకటే ఒక మార్గం, యేసుక్రీస్తు. ఆయనలో విశ్వాసం ఇస్తే పరలోకానికి వెళ్తాము, విశ్వసించని వారు నరకంకి వెళ్తారు. అంతే, చాప్టర్ క్లోజ్. ఇంకా దీంట్లో డిస్కషనే లేదు. నేనైతే అప్పుడు ఇది చేశాను, క్రిస్టియన్స్ కూడా హెల్ప్ చేశాను, చర్చిలు కూడా కట్టాను, పాస్టర్లకు కూడా డబ్బు ఇచ్చాను, దట్స్ ఓకే. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మావా? నువ్వు క్రీస్తుని అంగీకరించావా? లేదు, సారీ, నో ఎంట్రీ. అర్థమైంది కదా? సో మొదటిగా నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీకు రక్షణనిస్తుంది. తర్వాత ఆ రక్షణ ఇచ్చిన విశ్వాసమే నీకు ఈ విజయములో నడవడానికి సహాయపడుతుందంట. అందుకనే ఇప్పుడు ఏమొస్తుంది? రక్షించబడిన విశ్వాసికి మార్క్ చాప్టర్ 11:24, రక్షించబడిన విశ్వాసికి మార్కు సువార్త 11:24 చెప్తున్నారు. మీరు కొండను చూసినప్పుడు, రక్షించబడిన వారు మీకు ఎదురుగా ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పటి వరకు ఏం చేశారు? మీ విశ్వాసము దేవుని మీద ఆధారం చేసుకొని రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మీ ద్వారా కొన్ని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సో టిల్ నౌ యూ లీన్డ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ సాల్వేషన్. నౌ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఆన్ యూ టు డూ సంథింగ్ త్రూ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్. సో కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడు అనట్లేదు. ఏమంటున్నాడు? కొండతో మాట్లాడు. దిస్ ఈజ్ ద విక్టోరియస్ ఫెయిత్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ మైక్లో మాట్లాడుతున్నాను, మైక్ మాట్లాడట్లేదు, మాట్లాడేది ఎవరు? నేను. మైక్లోంచి మీకు సౌండ్ వస్తుంది, అంటే దీన్ని వాడుకొని ఆ ఆఖరిలో కూర్చున్న వారికి కూడా వినబడేలాగా దీన్ని వాడుకుంటున్నాను. అలాగే మనల్ని కూడా మన విశ్వాసములో ఎదిగినప్పుడు నిన్ను వాడుకొని నీ ద్వారా గొప్ప విజయాలు చూపిస్తూ ఈ లోకంలో ఆయన మహిమపరచబడాలనుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా? మొదటి విశ్వాసం ఏం చేసింది? మీకు ఈ రక్షణ ఇచ్చింది. రెండవసారి మీరు ఈ విశ్వాసంలో ఎదుగుతుండగా నిన్ను పరిశుద్ధాత్మ వాడుకొని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో యాజ్ వీఆర్ అబౌట్ టు క్లోజ్, కొన్ని త్వరగా చెప్తాను, రాసుకోండి, మళ్ళీ తర్వాత ధ్యానిద్దాం. సో ఈ విశ్వాసంలో లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ నో ఫెయిత్ అంటే ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం అనేది ఇచ్చాడు కదా దేవుడు. మరి నో ఫెయిత్ ఏంటి అంటే, విశ్వాసం లేకపోవడం ఏంటి అంటే, ఇచ్చాడు. ఒక I think Romans chapter 13:1 or 12:1, it says everybody has been given a measure of faith. అందరికీ కొంచెం విశ్వాసం ఇచ్చారు. కానీ నో ఫెయిత్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ విశ్వాసం వాడరు, మైండ్ వాడతారు. ఆ విశ్వాసము అక్కడే ఉంటుంది. ఆయన బోట్లో ఉన్నాడు, అక్కడికి వెళ్దామని చెప్పాము, అయినా ఏం చేశారు? పోయి ఆయనను లేపుతున్నారు. ఎందుకు? ఆ కొంచెం విశ్వాసం కూడా వాడట్లేదు, మైండ్ వాడతారు. దట్ ఈస్ నో ఫెయిత్ లెవెల్. నెక్స్ట్ ఈజ్ ద లిటిల్ ఫెయిత్. వాళ్ళకి ఏంటంటే విశ్వాసం ఉంటుంది
కానీ భయము కూడా ఉంటుంది. ఈ భయమే వారి విశ్వాసం కంటే అధికముగా ఉంటుంది. సో వాళ్ళ విశ్వాసం ఏమైపోతుంది? కొద్ది విశ్వాసంలా కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువ భయం ఉంది కాబట్టి. ఎక్కువ భయము, కొద్ది విశ్వాసం. ఎక్కువ అనుమానము, కొద్ది విశ్వాసం. సో వారికి విశ్వాసముతో శిష్యులు ఏం చేశారు? కొన్ని దయ్యాలను వెలగొట్టారు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని వారు విడుదల చేయడానికి రానప్పుడు ఏం చేశారు? ఇంక ఇది మన వల్ల అవ్వట్లేదు అని కొంచెమే విశ్వాసంలో నడిచారంట. సో మూడో రకమైనది ఏంటంటే వీక్ ఫెయిత్, బలహీనమైన విశ్వాసం. బలహీనమైన విశ్వాసం ఏం చేస్తుంది? కనిపించేదానితో దేవుని యొక్క వాక్యాన్ని కంపేర్ చేసుకుంటుంది. అనలైజింగ్ ఫ్యాక్ట్స్ విత్ రియాలిటీ. చూడండి, దావీదు గొలియాతు ముందు నిల్చున్నప్పుడు కనిపించే దాని గురించి అస్సలు ఆలోచించలేదు ఆయన. అబ్రహాము కుమారుడు కావాల్సి అన్నప్పుడు తన శరీరాన్ని కూడా ఆయన లెక్క చేయలేదంట. మృతతుల్యమైన తన శరీరాన్ని కూడా ఆయన కాదనుకొని దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. అయితే ఈ ఈ ఈ వీక్ అంటే బలహీనమైన విశ్వాసాలు ఏంటంట, కరెక్టే వాక్యం వింటావు కానీ రేపు ఇంకేదో వింటావు. సో అది కరెక్టా, ఇది కరెక్టా? ఇక్కడ చెప్తాం నీకు హీలింగ్ అయ్యింది, దేవుడు నీకు ఇచ్చాడు అని. అప్పుడు కరెక్టే, హీలింగ్ అయింది, కానీ 8 years నుంచి ఉన్నది ఎట్లాగబోతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఒకేసారి ఒక ప్రార్థన ద్వారా ఎలా పోతుంది? ఏం చేస్తున్నావు నువ్వు? అనలైజ్ చేస్తున్నావు. నీ మైండ్కి అది అర్థమయ్యేలాగా నీ విశ్వాసాన్ని నీ కనబడిచేదాంతో పోల్చుకుంటున్నావంట. చూడండి, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, మీకు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలిసింది? ఫస్ట్ రోజు క్యాన్సర్ రాగానే మీకు తెలియలేదు, కొన్ని రోజుల తర్వాత మీరు దాన్ని కనుగొన్నారు. కొంతమందికి స్వస్థత కూడా అంతే. అప్పుడే నేను స్వస్థత పడ్డాను మీకు తెలియకపోవచ్చు, కానీ కొన్ని రోజుల్లో మీరు ఆ స్వస్థతను చూడగలుగుతారు. హల్లెలూయా. సో కనబడని క్యాన్సర్ని నమ్మగలుగుతావు, కానీ హీలింగ్ వచ్చేసరికి నాకు కనబడాలి, ఇప్పుడే కరిగిపోవాలి, ఇప్పుడే నేను చూడాలి, రిపోర్ట్ నెగిటివ్ వచ్చే వరకు నేను నమ్మను. ఎవరు వీళ్ళు? బలహీనమైన విశ్వాసం, వీక్ ఫెయిత్. వీళ్ళకు ఉందా విశ్వాసం? అంటే ఉంది, కానీ ఏముందంట? వీక్గా ఉందంట వారి ఫేస్. నెక్స్ట్ ఈజ్ డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ అంటే మృతతుల్యమైన విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము, మృతము. కొన్ని రోజులు వస్తారు 3 days 4 days 5 days 6 days 7 days, ఇవాళ 10 days నుంచి వస్తున్నాం, ఇంకేంటి ఏం చేస్తాం, ఇంకేం ప్రేయర్ చేస్తానులే, 10 రోజుల నుంచి అవ్వంది, ఇప్పుడేమవుతుంది ఏంటి? వీళ్ళు ఇంకా క్రియలే మానేస్తారు. ఏమైంది? అది డెడ్ ఫెయిత్ అయిపోయింది. వాళ్ళ విశ్వాసానికి ఇంకా క్రియలు ఉండవు. ఇంకేం చేస్తాం, ఇంకా అయిపోయింది, ఇంకెన్నిసార్లు చేసావు, చేయి కూడా వేశారు, నూనె కూడా రాశారు, ఇప్పటికే 3 సార్లు ముందుకెళ్ళాను, ఇంకెన్నిసార్లు వెళ్ళమంటావు? ఏంటంట? డెడ్ ఫెయిత్. నెక్స్ట్ అన్ఫెయిన్డ్ ఫెయిత్. వాట్ ఈజ్ అన్ఫెయిన్డ్ ఫెయిత్ ఇన్ తెలుగు? 2 Timothy 1:3-5. నిష్కపటమైన విశ్వాసము. వీరు ఏంటంటే ఏ కపటము లేదు, కరెక్టే, అలసిపోయాను, 3 సార్లు వచ్చాను, ప్రేయర్ చేశారు, ఆయిల్ వేశారు, 10 times ప్రేయర్ చేశారు, ప్రేయర్ రిక్వెస్ట్లో కూడా ప్రేయర్ చేశారు, ఇంకా నేను చూడలేదు, అయినా కూడా నా దేవుడు నిజమైన దేవుడు, అయినా కూడా ఆయన స్వస్థపరచగలడు. పేతురు ఏమంటాడు? కరెక్టే, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభువా, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట ప్రకారము మళ్ళీ నేను ప్రయత్నిస్తాను అన్నాడు. హల్లెలూయా. వీళ్ళెవరు? దే ఆర్ ఆనెస్ట్. కరెక్టే, అలసిపోయాను ప్రభువా, ఈ క్యాన్సర్ పోతుంది, చెప్పాను, అన్నీ చెప్పాను, అవ్వట్లేదు, అయినా కూడా నేను నమ్ముచున్నాను, ఒకరోజు నేను స్వస్థలో నడుస్తానని నమ్ముచున్నాను. హల్లెలూయా. బిజినెస్ కోసం పంపించారు, ప్రేయర్ ఆయిల్ కూడా తీసుకొచ్చాను, అంత బిజినెస్ మీద జల్లేను, అవ్వలేదు, అయినా కూడా నాకు ఇంకా విశ్వాసం ఉంది, ఈ దేవుని కార్యాలు జరుగుతాయి అని నాకు విశ్వాసము ఉంది. సో ఫెయిత్ ఈజ్ నాట్ డినయింగ్ ఫ్యాక్ట్స్. ఫెయిత్ ఈజ్ రిఫ్యూజింగ్ ద ఫ్యాక్ట్స్ టు డామినేట్ యూ. అది లేదు అనట్లేదు, కానీ శారీరకంగా నువ్వు చూసేదాన్ని నీ విశ్వాసాన్ని తొక్కేయకూడదు. నువ్వు చూసేది నీ విశ్వాసాన్ని అణిచివేయదు. సో వీఆర్ నాట్ డినయింగ్ ఫ్యాక్ట్స్. కరెక్టే, ఉందా క్యాన్సర్? ఉంది, కానీ నేను చూసేదానికంటే కూడా దేవుడిచ్చిన వాగ్దానము నిజమని నమ్ముతారంట వీళ్ళు. ఎవరు? నిష్కపటమైన విశ్వాసము. సో ఫెయిత్ ఈజ్ నాట్ డినయింగ్ ఫ్యాక్ట్స్, బట్ ఇట్ ఈస్ రిఫ్యూజింగ్ ఫర్ ద ఫ్యాక్ట్స్ టు డామినేట్ యూ. నెక్స్ట్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ అంటే కొనసాగిస్తారు వీళ్ళు దాంట్లోనే.
అబ్రహాముకి పిల్లలు అవ్వలేదు, అంత మాత్రాన దేవుణ్ణి వెంబడించడం ఆపలేదు. ఆయనతో నడుస్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఆయనతో సహవాసము చేస్తూనే ఉన్నాడు. కరెక్టే, ఉద్యోగం కోసం ప్రేయర్ చేసావు, రాలేదు. అయితే ఏంటి, 6th డే 7th డే నేను 21 days వస్తాను, ఈ లోపు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా సహవాసాన్ని కొనసాగిస్తాను. కొనసాగించే విశ్వాసం అంట. అబ్రహాము 25 సంవత్సరాలు నడిచాడు దేవుడు వాగ్దానము పొందుకోవడానికి. మనకి ఎన్ని సెకండ్లో కావాలి? 25 secondsలో కావాలి. ప్రేయర్ అయిపోయే లోపు అక్కడ ఆన్సర్ రావాలి. ఏంటి నీ విశ్వాసము? కొంతమంది పర్వాలేదు, నో ఫెయిత్ నుంచి లిటిల్ ఫెయిత్కి వచ్చారు. ఇప్పుడు లిటిల్ ఫెయిత్ నుంచి కొంచెం వీక్ ఫెయిత్కి వచ్చారు. ఆ వీక్ ఫెయిత్ నుంచి మళ్ళీ డమ్ అని డెడ్ ఫెయిత్కి పడిపోయారు, మళ్ళీ పెంచుకుంటున్నారు. సో ఇట్స్ ఓకే, ఏదో ఒక దగ్గర దేవుడు నీ కార్యం చేస్తాడు అని నువ్వు ఇప్పుడు స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్కి వచ్చావేమో, పడిపోయానేమో, ఆన్సర్ రాలేదేమో, అంత మాత్రాన నేను దేవుణ్ణి వదిలిపెట్టను, అంత మాత్రాన నేను సహవాసం చేయడం ఆపను, అంత మాత్రాన నేను వాక్యాన్ని నమ్మడం ఆపను. వీరెవరు? నడుస్తూనే ఉంటారు, కొనసాగిస్తూనే ఉంటారు వారి విశ్వాసాన్ని. తర్వాత ఎవరు? స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసులు. బలమైన విశ్వాసులు అంటే ఎవరు తెలుసా? ఆన్సర్ రాకముందే స్తోత్రం చెల్లిస్తారంట. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు రాకముందే దేవునికి వందనాలు చెల్లిస్తారంట. చాలామంది పాస్టర్స్ వారి జీవితంలో వారి జవాబు పొందుకోరు, కానీ విశ్వాసులకు జవాబు రావడంతో దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. వారి చేతులు వేసి ప్రార్థిస్తుంటారు, మీకు ఉద్యోగం రావాలి, మీరు మీ యొక్క జీవితంలో మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుడు నూతన ద్వారాలు తెరవాలి, ఆర్థికంగా మీరు బలపడాలి అని. వారికి ఆర్థిక అవసరత ఉన్నా కూడా మీ ప్రార్థనకు జవాబిచ్చారని ఆ పాస్టర్ గారు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారంట. ఎవరు వీళ్ళు? బలమైన విశ్వాసులు. ఒక్కొక్కసారి సంఘ కాపరులను చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వీళ్ళకి దేవుడు ఎప్పుడు ఆన్సర్ ఇస్తున్నాడేమో అనుకుంటారు. లేదు, వారు బలమైన విశ్వాసం అనే ఒక స్టేజ్కి వెళ్ళారు. వారికి ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా, వారు వెంటనే ప్రార్థనకు జవాబు చూసినా చూడకపోయినా, వేరే వారికి జరిగినప్పుడు కూడా వారికి జరగనకుండా అప్పుడు కూడా దేవుని స్తుతిస్తారంట. హల్లెలూయా. చేతులేసి ప్రార్థన చేస్తుంటాము, అంత మాత్రాన పాస్టర్ గారికి అనారోగ్యం కాదేమో, లేదనుకోవద్దు. ఒక్కొక్కసారి ఆ పాస్టర్ గారు కూడా వీక్గా ఉండొచ్చు, కానీ నీ కొరకు నీ స్వస్థత కోసం ప్రార్థించి నువ్వు జవాబు పొందుకున్నప్పుడు ఆయన దేవునికి స్తుతిస్తాడంట. హల్లెలూయా. మీరు అందరూ కూడా ఒక 1 week పాస్టర్స్ అవ్వాలి, సంఘ కాపర్లు అవ్వాలి. అప్పుడు సంఘ కాపర్ల పరిస్థితి ఎలాగుంటుందో తెలుస్తుంది. చాలామంది ఏమంటారు, సంఘ కాపర్లు అంటే ఏంటి, హాయిగా దశంభాగాలు తినుకుంటూ ఆఫరింగ్స్ తినుకుంటూ హాయిగా ఉంటుంది వాళ్ళ జీవితం, ఏం చేయనవసరం లేదు. దశంభాగాల ద్వారా, ఇచ్చే కానుకల ద్వారా ఒక పాస్టర్ ఒక చర్చిని నడపగలుగుతాడు, లేదంటే ఈవెంట్స్ చేయగలుగుతాడు అంటే ఈ పాటికి భారతదేశంలో అన్నిటికంటే పెద్ద క్రూసైడ్స్ అవ్వాలి, అన్నిటికంటే పెద్ద సభలు అవ్వాలి. అందరి గురించి నాకు తెలియకపోయినా ఒకటి మాత్రం ఐ కెన్ టెల్, టైట్స్ అండ్ ఆఫరింగ్స్తో మాత్రమే ఏ పాస్టర్ కూడా బతకలేడు. ఒట్టి వారి దశంభాగాలు, వారిచ్చే కానుకల ద్వారా ఏ పాస్టరు కూడా ఆ కార్యాలు చేయలేడు. వారు చేయగలుగుతున్నది కేవలము దేవుని యొక్క హస్తము ద్వారానే. హల్లెలూయా. కొన్నిసార్లు తెలుసా, 100 మంది సంఘం ఉన్నా ఒక్కరు కూడా ఇవ్వరు సరిగ్గా, కానీ దేవుని మీద ఆధారపడి బలమైన విశ్వాసంతో వెళ్తారు కాబట్టి కాకిలాగానో లేకపోతే ఇంకెవరో రూపంలో ఎక్కడి నుంచో ఒకరు వచ్చిస్తారంట, ఈ యొక్క పరిచర్యకు, ఈ ఈవెంట్కి మేమిస్తున్నాము అని. వారి మీద ఆధారపడి బతికేవారు కాదు పాస్టర్లు. చాలామంది ఏమనుకుంటారు, సంఘంలో ఏముంది పుష్కలంగా వాళ్ళంతా ఐడి జాబ్ చేసేవాళ్ళంట, వాళ్ళ దాంట్లో ఫుల్ రిచ్ పీపుల్ ఉన్నారు. రిచ్ పీపుల్ ఉన్నంత మాత్రాన పాస్టర్ రిచ్ అయిపోడు. అందరూ సంఘస్థులు ఇస్తున్నారు అనేది కాదు, నేనేమి ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఇంకొక సైడ్ ఆఫ్ థింగ్స్ కూడా మీరు చూడాలి. వేరే సైడ్ కూడా ఏంటి, వీరు బలమైన విశ్వాసములో ఉన్నారు, వారి ప్రార్థనకు జవాబు రాకముందే దేవుని స్తుతిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబు రాకముందే ఆదివారం అందరికంటే ముందర వచ్చి అందరికీ ప్రసంగిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటున్నాడు. ఎందుకు? మీరు దశంభాగం ఇస్తారనా? లేదు, మీరు దీవెనలు పొందినప్పుడు వారు సంతోషిస్తున్నారు, ఎందుకంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని నిరూపించబడుతున్నాడు అన్న ఒక్కదానితో కూడా వారు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఏంటంటే ఇది బలమైన వీఆర్ యాక్టివేటింగ్ ద కవెనెంట్. వెన్ యూఆర్ వాకింగ్ ఇన్ ఫెయిత్, మీరు విశ్వాసంలో ఎందుకు ఎదగాలి? ఆ నిబంధనలో మీరు నడవగలుగుతారు. అప్పుడు మీకున్న విశ్వాసం బట్టి ఆ నిబంధనలో అంత లోతుగా మీరు నడవగలుగుతారు. అండ్ ఫైనలీ గ్రేట్ ఫెయిత్ ఏంటంటే గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసం ఏంటి? అక్కడ దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూస్తాం. ఏంటి? న్యాచురల్గా సహజంగా జరగాల్సిన వాటికి వ్యతిరేకంగా అతీతమైన కార్యాలు జరగడం మొదలు పెడతారు.
వాక్యంలో రెండు సార్లు గొప్ప విశ్వాసి అని వాడబడింది. ఎవరికి తెలుసా? యూదుల కోసం కాదు, ఇజ్రాయేళ్ల గురించి కాదు. ఆయన యూదుల కోసం, ఇజ్రాయేళ్ల కోసం వచ్చి వారి మధ్యలో దేవుని యొక్క కార్యాలు చేస్తుంటే గొప్ప విశ్వాసం పొందుకుంది వాళ్ళు కాదంట. 2 సార్లు కూడా బయట వ్యక్తులే. సెంచూరియన్, ఆయన శతాధిపతి, ఆయన యూదుడు కాదు. ఆయన ఏమంటాడు? నువ్వు రానవసరం లేదు, ఇక్కడి నుంచి మాట ఇస్తే చాలు. దట్ ఈస్ బ్రేకింగ్ ద న్యాచురల్ లాస్. సహజముకి మించిన అతీతమైన కార్యాలు అలాంటి విశ్వాసంలో జరుగుతాయి. యేసుక్రీస్తు రానవసరం లేదు, చెయ్యి అవసరం లేదు, నూనె అవసరం లేదు. ఎందుకు జరిగింది అక్కడ కార్యము? ఆయనకి గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి. నువ్వు రావనవసరం లేదు, మాట సెలవిస్తే అన్నప్పుడు ఆయన ఏ టైంలో మాట ఇచ్చాడో అదే సమయంలో అక్కడ స్వస్థత జరిగిందంట. హల్లెలూయా. ఇంకొక కనానీయులైన స్త్రీ వస్తుంది, నా బిడ్డకు బాగాలేదు అన్నప్పుడు, ఇది యూదుల కోసం, నా పిల్లల ఆహారం నీకు ఇవ్వలేను అంటే, కుక్క పిల్లలు కూడా బల్ల దగ్గర ఉండే ఆహారంతో తింటాయి కదా ప్రభు అన్నప్పుడు గొప్ప విశ్వాసం. తృణీకరించబడ్డాను అని ఆమె ఒఫెండ్ అయి వెళ్ళిపోలేదంట. ఇంతసేపు లైన్లో నిల్చుంటే నాకు ప్రేయర్ చేయలే కానీ పక్క నుంచి ఎవరికో వచ్చారు, ప్రేయర్ చేశారు, అందరి మీద చేతులు వేసుకుంటూ వెళ్ళారు, నన్ను దాటేసి వెళ్ళారు. ఏంటి ఇలాంటిగా? గొప్ప విశ్వాసం కాదు అది. గొప్ప విశ్వాసం ఏంటి? అక్కడే ఉంది. ప్రార్థనకు జవాబు పొందే వరకు ఆయన యందు విశ్వాసం ఉంచి గొప్ప విశ్వాసం పొందుకుందంట. హల్లెలూయా. సో ఇక్కడ కొద్దిగా ఉన్న విశ్వాసులు ఉన్నారో, అధికంగా ఉన్నవాళ్ళు ఉన్నారో, గొప్పగా ఉన్నవారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి మాత్రం మీరు విశ్వాసములోంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళుదురు గాక అని ప్రకటిస్తున్నాను. నాయన, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముచున్నాను, నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నేను జవాబు చూడనంత మాత్రాన నా దేవుడు అబద్ధికుడు కాదు. నూతన నిబంధనలో గొప్పవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం ఉంటే తప్పకుండా నేను గొప్ప కార్యాలు చేయగలను అనేవారు లేచి నిల్చున్నట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నూతన నిబంధన నాకు ఇచ్చినందుకు వందనాలనైనా. పాత నిబంధన కంటే మరి ఎక్కువైన వాగ్దానం, మరి ఎక్కువైన నిబంధనలో నన్ను నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాంటి నిబంధనలో ఉండి ఇంత గొప్ప ఆయుధము నా దగ్గర ఉండి కూడా నేను విజయంలో నడవకపోతుంటే ప్రభా, నా విశ్వాసం ఎక్కడుందో నాకు చూపించు ప్రభా. ఈరోజు వాక్యము ద్వారా బలపడి ఉంటే, తిరిగి దేవుడు నీతో మాట్లాడుంటే, దేవునితో నిబంధన గురించి జ్ఞాపకము చేసుకొని ప్రభా, ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ ప్రభా, నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను గొప్ప విశ్వాసంలో నడిచే వ్యక్తిగా నన్ను మార్చండి నాయన. బలమైన విశ్వాసంలో ఉండే వ్యక్తిగా మార్చండి. నిబంధన ఉందా? ఉంది. రక్తం ఉందా? ఉంది. వాగ్దానం ఉందా? ఉంది. విజయం ఉందా? ఉంది. ఏమీ లేదు. నా విశ్వాసము సన్నగిల్లిందేమో ప్రభా, నేను నమ్మడములో వెనకడిగేసి ఉంటే ప్రభా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. వినుట ద్వారా విశ్వాసం వస్తుందని చెప్పారు. ఈరోజు నీ వాక్యము విన్నప్పుడు నాకు విశ్వాసం వచ్చింది నాయన. ఆ శతాధిపతి, నువ్వు రానవసరం లేదు ప్రభా, నీ మాట ఇస్తే చాలు అన్నారు ప్రభా. అలాంటి విశ్వాసంతో నేను నమ్ముచున్నాను. ఈరోజు నీ మాట విడుదలైనప్పుడు ప్రభా, ఈ క్షణము నా జీవితంలో కార్యము జరుగుతుందని నేను నమ్ముచున్నాను. విడుదల చేపడ్డ ప్రతి మాట నా జీవితంలో నెరవేరుతుందని నమ్ముచున్నాను. ఇక్కడే కాదు, నా ఇంటిలో ఆ కార్యము జరుగును గాక, నా ఉద్యోగంలో ఆ కార్యము జరుగును గాక. నేను ఇక్కడ నిల్చొని ప్రార్థన చేస్తే ప్రభా, కార్యం ఎక్కడ జరగాలో అక్కడ జరుగును గాక అని పలుకుదాం. గొప్ప విశ్వాసులు ఈ సంఘంలో లేచుదురు గాక అని ప్రకటిస్తున్నా. నూతనమంగా ప్రభా, నిబంధన గురించి వారి మనస్సు మారి రూపాంతరము చెంది ఉండగా ప్రభా, గొప్ప విశ్వాసములో నడిచి నేను విజయములో వారు నిలుచుదురు గాక అని ప్రకటిస్తున్నా. ఈరోజు నైనా మీరు మాట్లాడిన ప్రతి మాట నైనా నాటబడినందుకు వందనాలు. నూరంతటి పంట ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నా. అల్ప విశ్వాసులాగా కాదు నైనా, మృతతుల్యమైన విశ్వాసంలాగా కాదు, కొద్ది విశ్వాసములో కాదు ప్రభా. ఈరోజు నా హృదయములో మరి ఒక్కసారి విశ్వాసంతో నింపుతుండగా నాయన, 21 రోజుల్లో గొప్ప విశ్వాసం అనే స్థానములోకి నా జీవితం వెళ్ళునుగా కానీ ప్రకటిస్తున్నా. తన దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు ప్రభా. ఈరోజు నిబంధన ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేయుదురు గాక అని ప్రకటిస్తున్నా. నూతన నిబంధనలో ప్రభా, నన్ను నీతి మంతునిగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నా నీతి కాదయ్యా, నా క్రియలు అస్సలే కాదయ్యా, నేను ఎలాంటి దాన్నో దాన్ని బట్టి కాదయ్యా. నువ్వు అలాగ తీర్పు తీర్చేవాడివైతే ఆ రోజు వ్యభిచారంలో ఉన్న స్త్రీని అక్కడే చంపేసేవాడు. నువ్వు అలాగ తీర్పు తీర్చేవాడివైతే జక్క ఇంటికి వెళ్ళేవాడివే కాదు. నువ్వు అలాగ తీర్పు తీర్చేవాడివైతే నాయనా, ప్రజల దగ్గరికి, వారి ఇంటికి, వారిని ముట్టుకొని నాయనా, శాపగ్రస్తులైన లెపర్స్ని,
కుష్టు వ్యాధులను నువ్వు ముట్టుకునే వాడివే కాదు నాయనా. కానీ ఇదిగో నేను వచ్చాను, కృపను తీసుకొని వచ్చాను, సత్యాన్ని తీసుకొని వచ్చాను, నూతన నిబంధనను తీసుకొని వచ్చాను, ఒక నూతన మార్గాన్ని తీసుకొని వచ్చాను. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మీ కొరకు వచ్చానని చెప్పారు ప్రభువా. ఈరోజు కేవలము మా నమ్మకము ఈ ప్రభువులోనే, కేవలం మా నమ్మకం ఈ క్రీస్తులోనే అన్నవారు యేసు నామములో రక్షణలోకి నడుచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. ఈ రక్షణ సువార్త అనేకులను చేరును గాక అని ప్రకటిస్తున్నాం. ఇంకా మా కార్యాల ద్వారా మేమేమైనా చేయగలుగుదాం అనుకుంటే నాయన వారి మనసు మారవను గాక అని ప్రకటిస్తున్నాం. నీ కృపపై ఆధారపడి నీ అందు విశ్వాసం ఉంచే ఆలోచన వారికి కలుగజేయండి నాయన.